చేశాను సార్. కానీ సార్ డిసెంబరు 5 నుంచి సార్ నాకు మా సీనియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ మిమ్మల్ని మోటివేట్ అవుతూ మీరు చెప్పిన వీడియోలు, మీరు ఇచ్చిన ఎవరీ సండే మీటింగ్లు, నైట్ మీటింగ్లు ఇవన్నీ వింటూ బాగా మొదలయ్యాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గణేష్ వర్మ గారు నాకన్నా చిన్న వయసైనా నా గురువు గారు సార్. ఆయన మా అప్లైనర్. ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. ఎవ్రీడే నాకు ఫోన్ చేస్తారు, ముందు సార్ ఏం సార్ ఇప్పుడు కూడా అయితే సార్ అందరికి ఫోన్ చేశారు కదా అన్నాడు ఒకటి మాట. అంటే ఆయన నా మీద పెట్టిన నమ్మకం. 4:45 ఫోన్ చేశాడు ఇప్పుడు. సార్ చేశాను సార్ అని చెప్పేసాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా చేయాలి సార్. నా టీంలో రామలింగేశ్వర్ సారు, ఇంకొక 2 సార్ అటెండ్ అవ్వలేదు. వీళ్ళందరూ కూడా పీసీలే. వీళ్ళు మీ సపోర్ట్ తో వచ్చిన వాళ్ళు. నా పర్సనల్ టీం కూడా, నా కాంటాక్ట్స్ వల్ల వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు మీటింగ్ లో. యాక్చువల్ గా నా ఏడీఆర్ ఇద్దరు కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ సార్. నా ఏడీఆర్ ఇద్దరు ప్రెసెంట్. సో మిగతా టీం అంతా నా కాంటాక్ట్స్. ఒక 2 మీరు ఇచ్చిన టీంలో రాలేదు సార్ వాళ్ళు ఈరోజు మీటింగ్ కు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను డే 5 అయిపోయినప్పటి నుంచి ఎవ్రీడే నా ఫ్రెండ్స్ కు నేను బస్ లో ట్రైన్ లో జర్నీ చేస్తాను సార్. 70 కిలోమీటర్లు డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఖాళీగా ఉండకుండా పక్కన మీరు చెప్పిన ఫార్ములానే సీట్ లో 1.5 గంట నా పక్కన కూర్చున్న వ్యక్తిని కంపల్సరీ క్యాచ్ చేస్తూ వచ్చాను సార్. కానీ చెప్తా సార్, జస్ట్ 2 మినిట్స్ ప్రెజెంటేషన్ వాళ్ళకి చెప్పడం, తర్వాత నా పని. అంతలోపు వాళ్ళ మొబైల్లో కాంటాక్ట్ సేవ్ చేయడం. ఇలా కూడా ఒక 2 ఉన్నారు సార్. ఇలా కూడా ప్రజెంట్ డే 4 డే 5 లో ఉన్నారు. నెక్స్ట్ ఫస్ట్ వీక్ లో వాళ్ళని పీసీగా జాయిన్ చేస్తాను. బస్ లో ట్రైన్ లో వెళ్తూ కూడా సార్ ఇలా గుంతకల్లో ఒక వ్యక్తి సార్, అనంతపురం జిల్లాలోని ఇంకొక వ్యక్తి, ఒక స్టూడెంట్ సార్, బీటెక్ అబ్బాయి. వీళ్ళిద్దరు 3-4 లో ఉన్నారు. నెక్స్ట్ వీక్ లో వీళ్ళు పీసీకి వస్తారు సార్. సో మీరు ఇచ్చిన సలహా అది. కొందరు రిజెక్ట్ కూడా చేశారు సార్. ఎలా రిజెక్ట్ చేస్తున్నారంటే చెప్పేటప్పుడు విన్నారు సార్, అంటే వినరు వాళ్ళు. మనం చెప్పేటప్పుడు గమనించాలి సార్ ఫేస్ ను కూడా. నా ఇంట్రెస్ట్ వింటున్నారు, బాగా ఫాలో అప్ చేశాను సార్. కానీ మీరు ఇచ్చిన 7 days 14 days ఫార్ములాను బాగా ప్రయోగిస్తున్నా వాళ్ళ మీద. ఒక వ్యక్తి మాత్రం ఇలా వచ్చాడు సార్. ఈ 14 వ్యక్తులు అతను కూడా ట్రైనింగ్ లో ఉన్నాడు. సో అతను ఇప్పుడు కాదు సార్, డిసెంబర్ 25 ఎండింగ్ నుంచి నేను ట్రై చేశాను. కానీ ఇప్పుడు అతను లాస్ట్ మాత్రం ఇప్పుడు ట్రైనింగ్ వచ్చాడు. సో ఇలా ఉన్నారు సార్. ఇంకా కొందరు నా టీం లీడర్లు కదా సార్, మనకున్న ఇప్పుడు 45-50 మంది మనందరికీ చెప్పడం ఏంటంటే ఇక్కడ ఓపిక ఉండాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలా ఓపిక సంపాదించుకోవాలా. ఎక్కడే కానీ కోపం రాకూడదు, చిరునవ్వుతూనే ఉండాలి. ప్రతి చిన్న వ్యక్తిని కూడా సార్, నాకు నా టీంలో పుల్లయ్య సార్ అందరూ చిన్నవాళ్ళే సార్. ప్రజెంట్ ఉషా మేడం గారు ఒక్కరే నా సీనియర్, నా క్లాస్మేట్ అరుణ్ నా ఈక్వల్. సో నా టీం అందరినీ కూడా నేను ఎవ్రీడే సార్ అంటాను, లేదా గౌరవంగా పలికిస్తా. ఇలా మంచి మాటలతో పోతేనే సక్సెస్ అవుతాయి నేను ఒక నమ్మకంతో ఉన్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 3% కావడానికి ఉషశ్రీ మేడం, శ్యామల మేడం, నా పీసీ సార్, వెంకటేష్ అనే అబ్బాయి నా బంధువు సార్. అదే మీకు చెప్పాను సార్, నాకు ఒక సెలూన్ షాప్ ఉందనేసి. నా బంధువు సార్. నా సెలూన్ షాప్ ఆ అబ్బాయి చూసుకుంటారు సార్. 21 సంవత్సరం 19 ఏళ్ళు ఉంటాయి సార్. డిగ్రీ ఫైనల్ ఇయర్ వెంకటేష్. కొంచెం సరిగా మాట్లాడలేదు కానీ పుల్లయ్య వెంకటేష్ ఫ్రెండ్ సార్, మా బంధువు, మా అబ్బాయే. అరుణ్ నా క్లాస్మేట్. సో వీళ్ళందరూ కూడా, ఇంకా ఉదయ్ సార్ నా లైన్మెన్ సార్, మా ఎనర్జీ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ సచివాలయం ఎంప్లాయ్ ఉదయ్. ఇంకా గురు అని ఉదయ్ ఫ్రెండ్, నాకు ఫ్రెండ్. అబ్బాయి మేబీ మీటింగ్ లో ఇప్పుడు అటెండ్ అయింటాడు, లేట్ గా అటెండ్ అవుతా అన్నాడు. సో వీళ్ళందరి సహకారంతోనే నేను 3% అయ్యాను సార్. ఇప్పుడు హరీష్ అని సార్, నా అబ్బాయి, మా చెల్లెలు కొడుకు సార్, ఇంటర్మీడియట్ 2nd ఇయర్. అబ్బాయి కూడా 18 years పీసీనే సార్. సో మంచి టీం రన్ చేస్తున్నా సార్. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను సార్, ఆల్రెడీ చెప్పాను. మిమ్మల్ని అందరినీ కూడా మార్చిలో శాలరీ తీసుకోవాలని నేను ట్రై చేస్తున్నాను. నేను మార్చిలో, జనవరిలో తీసుకున్నాను, ఫిబ్రవరిలో తీసుకుంటున్నాను. ఇంకా లేట్ చేయను. మిమ్మల్ని అందరినీ మార్చిలో శాలరీ తీసుకొని చేస్తాను. కంపల్సరీ నాకు ఫాలో అవ్వండి చెప్పాను సార్. సందర్భం వచ్చినప్పుడు నా టీం ఎవ్రీడే లాగిన్ అవుతారు. ఈరోజు చెప్పాను, మీకు అందరూ ప్రతి ఒక్కరికి ఓపిక చెప్పండి. నో అని చెప్తా ఉంటారు కదా. ఈ రోజు సారు ఒక మంచి ఆన్సర్ ఇస్తాడు, ఒక మంచి సబ్జెక్ట్ ఇస్తాడు. ఇది బొట్టకి ఎక్కించుకోండి, నేను ఉంటాను. రామకృష్ణ సార్ సపోర్ట్ ఉంటుంది, మన సీనియర్ అప్లైన గణేష్ వర్మ సపోర్ట్ ఉంటుంది. అందరం కలిసి, యాక్చువల్గా నేను గణేష్ వర్మ 9% చేసేస్తాను చెప్పేసి మార్నింగ్ చెప్పాను సార్. చెప్పాను గణేష్ వర్మ గారు మీరు 9 అవుతారు ఈసారి చెప్పాను. మిగతా 3 టీంలు ఉన్నాయి, నా టీం ఉంది, మిమ్మల్ని 9 చేసేస్తాను చెప్పేసి ఈరోజు మార్నింగ్. సో అలా సార్, నేను కనీసం అంటే నా టీంలో 5 మందిని ఏడీసీ చేసే ఆలోచన ఉన్నాను. చెప్పకూడదు కానీ ఎందుకు చెప్పాలనిపించింది. చెప్పితే నా టీం, నా ఉదయ్ అనే మా అబ్బాయి, వెంకటేష్, అరుణ్ నా క్లాస్మేట్, ఇంకా ఉన్నారు సార్. రామలింగేశ్వర్ సార్ రైల్వే ఎంప్లాయ్ అని సార్ ఫస్ట్ మాట్లాడాడు. వీళ్ళందరూ కూడా ఏడీసీ చేసేస్తారు సార్. నేను ఆల్రెడీ టీంలో 2 ఏడీసీ ఉన్నారు మేడం గారు వాళ్ళు. సో ఇలా ఏడీసీలు చేస్తూ
అందరికీ సార్ నేను ఉన్న 51 మందికి చెప్తున్నాను. డియర్ లీడర్స్, సార్ 5000 బిజినెస్ చెప్తున్నాడు. సింపుల్ అండి. మనం 5000 బిజినెస్ చేయడం నేర్చుకొని తర్వాత మిగతా వాళ్ళకి 5000 బిజినెస్ నేర్పితే చాలు. ఇది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. మనకు సార్ జూమ్ ప్రెజెంటేషన్ మీటింగ్ లో ఫస్ట్ చెప్తాడు 35 నిమిషం 40 నిమిషంలో 5000 బిజినెస్ చేసుకుంటే ఎలా మన బిజినెస్ డెవలప్ అవుతుంది, ఎలా 40,000 సాధిస్తామని. ప్రతి ఒక్కరు వినండి, ఈజీ అండి. ఓకే, నేనంటే నా టీం మెంబర్స్ 8-9 మంది ఉన్నారు ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ లో. నేను 5,000 ఎలా బిజినెస్ చేస్తున్నానో నేను చెప్తున్నాను. నా టీం వాళ్ళకు కూడా కొందరు తెలుసు సార్. నేను కరెంట్ డిపార్ట్మెంట్ లైన్మెన్ సార్. యాక్చువల్ గా మాకు 50 నుంచి 1,00,000 జీతం తీసుకునే ఏఈ, ఏడీలు, డిఈలు ఉంటారు సార్. వీళ్ళకు నేను ఒక లైన్మెన్ గా పరిచయం. ప్రతి ఒక్కరి ఇంటికాడికి వెళ్ళాను సార్. నేను నమస్కారం చేసుకున్నాను సార్. ఎప్పుడైతే మీతో అన్నాను సార్ నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా సార్ భయం అని, ఎవరికైతే భయపడుతున్నానో వాళ్ళకి చెప్పేసిన సార్ పార్ట్ టైం బిజినెస్ చేసుకుంటున్నా సార్, మా భార్య చేసుకుంటుంది, నేను కొంచెం హెల్ప్ చేస్తున్నా సార్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని. సో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని నేను ఇప్పుడు వివరించి చెప్పకూడదు, ఎందుకంటే టైం లేదు. మీరు ఎలా చెప్పాలో మీకు తెలుసు. ఆర్గానిక్ ప్రొడక్ట్, కెమికల్ ప్రొడక్ట్ ఈ యొక్క డిఫరెన్స్ వివరిస్తే ఈ బిజినెస్ లో బాగా సక్సెస్ అయిపోవచ్చు. ఇంతే సార్. మా ఆఫీసర్స్ అందరికీ సార్ 2-3 తేదీ ప్రొడక్ట్ తీసుకొని వస్తాను. ఈ రోజే 3000 ప్రొడక్ట్ రిసీవ్ అయింది, రేపు మనట్లో మళ్ళీ ఆర్డర్ పెట్టేస్తాను. ఈ ప్రొడక్ట్ సార్ గారికి పరిచయం చేసి 2-3 రోజులకు ఒక్కసారి వాళ్ళకి ఫాలోఅప్ చేయాలి. సార్ ప్రొడక్ట్ ఎలా ఉంది సార్, ప్రొడక్ట్ బాగుంది కదా. 99% ఎవరు బాగుండదు అన్నారు, బాగుంటాయి. సో ఆర్గానిక్ కు కెమికల్ ప్రొడక్ట్ కు ఎప్పుడైతే తేడాను చూపించి సక్సెస్ అయితే మనం 50,000 సక్సెస్ అవుతాం, లైఫ్ టైం సెకండ్ ఇన్కమ్ తీసుకుంటాం సార్. సార్ నా టీం కు నా ఫుల్ సపోర్ట్ సార్. ఇప్పుడు నేను చిన్న టీం లీడర్ అయ్యాను. నా టీం ప్రతి ఒక్కరు 5,000 బిజినెస్ నేర్పించేస్తాను. ఎవరు ఏంటి, వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళ ప్రవృత్తి ఏంటి, వాళ్ళు ఎలా ప్రొడక్ట్ అమ్మాలనో నాకు తెలిసి. ఇప్పుడు ప్రొద్దుటూరు కమలాపురం సార్ మాది కడప జిల్లాలో. ఇక్కడే 6-7 మంది 8 మంది ఉన్నారు. వీళ్ళందరికీ 5,000 బిజినెస్ నేర్పిస్తా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడీఎస్ చేస్తాను, నెక్స్ట్ ఏడీఎస్ కమిషన్, ప్రొడక్ట్ కమిషన్ వస్తుంది. నెక్స్ట్ ఆఫ్ ఆల్ 20,000 బిజినెస్ నేర్పించేస్తా సార్. ఇలా నా టీం ముందుకు తీసుకెళ్తాను సార్. వెరీ గుడ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, మీకు ప్లస్ నన్ను ఇంత ప్రోత్సహించిన మీరిద్దరికి, మా గణేష్ వర్మ గారికి, నా టీం కు అందరికి సూపర్ సార్. మీ కమిట్మెంట్, మీ ఎక్సైట్మెంట్ టీం మొత్తానికి ఒక ఉత్సాహం తీసుకొచ్చింది సార్. వెరీ గుడ్. లేదు సార్, నా టీం ను నేను తీసుకెళ్తాను సార్. నా గురు శేఖర్ అబ్బాయి, ఉదయ్, వెంకటేష్, వీళ్ళందరికీ సెకండ్ ఇన్కమ్ అంటే ఎలా ఉంటుంది మీరు ఇలా. సార్ వెంకటేష్ గురించి చెప్పాలి సార్. అబ్బాయి సార్ అది సెలూన్ షాప్ సార్ మాది, చెప్పాను కదా సార్ నాది. అది మా అబ్బాయి ఇప్పటికి యాక్చువల్ గా ఏడీఆర్ చేయలేదు, సెకండ్ ఆర్డర్ పెట్టాడు. థర్డ్ ఆర్డర్ కు ప్రొడక్ట్ రెఫర్ చేస్తూ షాప్ లోనే సేల్ చేస్తున్నారు సార్. సూపర్, మంచి లీడర్ అయిపోతారు సార్ మా వెంకటేష్. వెంకటేష్ ఒకసారి షాప్ లో సండే బిజీ ఉన్నారు సార్, ఆడియో వింటున్నాడు. గ్రేట్ వెంకటేష్, వెరీ గుడ్. చాలా చేస్తున్నారు సార్ వెంకటేష్, భలే చేస్తున్నారు. నాకు తెలియకుండా బాబాయ్ సెకండ్ ఆర్డర్ పెట్టేసి అన్నారు సార్. మా చెల్లెలు కొడుకు సార్, మా ఇంట్లోనే చదివించుకుంటున్న అబ్బాయిని. ఆ అబ్బాయి కూడా బిజినెస్ నేర్పుతున్నాను. ఇంటర్మీడియట్ స్థాయి, డిగ్రీ స్థాయిలో. మేమంటే 42 ఏళ్ల వయసులో బిజినెస్ వచ్చాం. మా టీం అందరికి 20 నుంచి 30 లోపు ఉన్న వాళ్ళే, 18 ఏళ్ల నుంచి. మీరందరూ ఇప్పుడు 5 ఏళ్ళు కష్టపడండి, సమ్ థౌజండ్స్, తర్వాత లక్షలు అలా చెప్పారు సార్. అందరూ మా 52 మంది 53 మంది ఉన్నారు సార్. అందరూ కూడా నేను చెప్పింది వినండి. ఇదే టీం, ఇదే స్పిరిట్ తోని ముందుకు వెళ్దాం. ఎవరైనా సరే మిగతా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసినా కూడా నేను సాయం చేస్తా, మాట్లాడతా సార్. యాక్చువల్గా సార్ నా టీం లో కూడా సార్ నేను మిగతా టీం లీడర్లు కూడా వింటారేమో అని వింటున్నాను. ఉషా మేడం, శ్యామల మేడం కు, నా క్లాస్మేట్ అరుణ్ కు, మా వెంకటేష్, ఉదయ్, గురు అందరికీ చెప్తున్నాను. తిరుమలేసు డోన్ లో, తిరుమలేస్ డోన్ అతను రాలేదు సార్. రైల్వే ఎంప్లాయీ ఒకసారి ఉన్నారు. వీళ్ళందరికీ లింగేశ్వర్ సార్, వీళ్ళందరికీ చెప్తున్నారు సార్ మీరు కాన్ఫరెన్స్ నాకు కాల్ చేయండి. ఫస్ట్ బిజినెస్ ప్రెజెంటేషన్ 2 minutes చెప్పండి. ఇంకొంచెం అవసరం అయితే మా మున్సిపల్ సార్తో మాట్లాడతామని చెప్పండి, నాతో మాట్లాడించండి. వాళ్ళని జూమ్ ప్రెజెంటేషన్ కు వివరించి ఒప్పిస్తాను. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి జూమ్ ప్రెజెంట్ అయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ 8:30, 10 లోపు, అంటే ఆ టైంకి ఫ్రీ అవుతారు సార్ వాళ్ళు. మళ్ళీ ఒకసారి కాన్ఫరెన్స్ మాట్లాడతాం, ఎలా ఉంది రాత్రి మీటింగ్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా. నేను ఎవరైతే అడుగుతున్నా సార్, మీరు జూమ్ లో పెన్ను పేపర్ పెట్టుకోండి, జూమ్ మీటింగ్ మీకు డౌట్స్ అన్ని రాసుకోండి అని చెప్తున్నా సార్. అడగండి, ఏంటి మీ డౌట్స్ అన్ని తెలవాలండి. నేను డౌట్ క్లియర్ చేస్తున్నాను సార్. మాక్సిమం 5 days వరకు ట్రైనింగ్ ఇస్తున్నాను. తర్వాత పీసీగా ఎందుకు చేయాలి ట్రైనింగ్ ఆపుతున్నాను సార్. 5 days కంపల్సరీ ఆపుతున్నాను. ఆపి పీసీగా ఒక బేసిక్ ప్రోడక్ట్ మీరు మీ ఇష్టం 800 కానీ 1000 రూపాయలు కానీ 1200 కానీ కొనండి. ప్రోడక్ట్ వాడుతూ
వాడుతుంటే బుర్రకి ఎక్కుతుంది, అది టేస్ట్ తెలుస్తుంది, నెక్స్ట్ బిజినెస్ కంటిన్యూ చేద్దాం అని చెప్తున్నారు. యాక్చువల్ మీరు చెప్పిన ప్రతి ట్రైనింగ్ పాయింట్స్ క్యాచ్ చేసుకుంటున్నాను. చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అద్భుతం. ఇదే కంటిన్యూ చేయండి, అద్భుతమైన సక్సెస్ చూస్తారు మీరు. ఓకే, ఇంకొక 2 months లో మీ పిన్ చేంజ్ అవ్వాలి. ఓకే, అవుతుంది అనుకుంటున్నా సార్. వెరీ గుడ్ సార్. కీప్ ఇట్ అప్. వెరీ గుడ్ సార్. కంగ్రాట్స్. యా, నెక్స్ట్ లీడర్ వచ్చేసి రవీందర్ రెడ్డి సార్. రవీందర్ సార్ ఉన్నారా? రవీందర్ సార్, రవీందర్ రెడ్డి సార్ ఒకటోసారి, రెండోసారి. ఓకే లీడర్స్, సో రవీందర్ రెడ్డి సార్ లాగిన్ అయినట్లేరు, కొంచెం ఏదో పర్సనల్ పని మీద ఉండి లేట్ గా లాగిన్ అవుతానన్నారు, అవ్వలేదు. సో లీడర్స్ ఓపిక ఉండాలి అనడానికి ఒక నిదర్శనం రవీందర్ రెడ్డి సార్. దాదాపుగా 1 year జర్నీ మాతో పాటు. 1 year లో కూడా అతను కరెక్ట్ గా అనుకుంటే 20,000 ప్రొడక్ట్ అతనే వాడి ఈజీగా 3% అవ్వచ్చు. కానీ నేను చెప్పిన కొన్ని రూల్స్ కి, కొన్ని ఎథిక్స్ కి కట్టుబడి, వద్దు సార్ నేను జెన్యూన్ కస్టమర్స్ తోటి, జెన్యూన్ ఏడిఆర్స్ తోటే వెళ్తాను అని చెప్పేసి వెయిట్ చేశాడు. 1 year పట్టింది. ఈ లోపు అతని టీంలో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ ఎట్టకేలకు మంచి టీం తోటి ఈసారి 3% జెన్యూన్ గా క్వాలిఫై అయ్యారు. ఓకే, సో ఇన్ని సంవత్సరాల్లో అసలు ఇన్కమ్ కనపడకుండా ఈ పర్సన్ ఉంటాడా లేదా, ఏమవుతాడు అని కొంచెం నాకు డౌట్ ఉండేది. బట్ నాకన్నా అతని సిస్టాన్ని ఫాలో అయ్యేవాడు. కంటిన్యూగా ట్రైనింగ్స్ లో ఉండడం వల్ల ఏ టెక్నిక్ ఇష్యూ చెప్పినా ఇమీడియట్ గా పట్టేస్తాడు, ఏ లెక్కలు చెప్పినా ఇమీడియట్ గా పట్టేస్తాడు. సో బిజినెస్ లో ట్రైనింగ్స్ వింటే కరెక్ట్ గా వాళ్ళకి వెనక ముందైనా సరే ఈ స్ట్రెంత్ అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ లో స్టేబుల్ గా ఉంటారు అనడానికి వన్ ఆఫ్ ది నిదర్శనం రవీందర్ రెడ్డి సార్. సో మన టీం అందరి తరపున రవీందర్ రెడ్డి సార్ కి వన్స్ అగైన్ కంగ్రాట్స్ సార్, కంగ్రాచులేషన్స్. రవీందర్ రెడ్డి సార్ అండ్ గౌతమి మేడం. ఓకే, 3% బ్రాండ్ న్యూ 3% లీడర్స్. కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్. ఓకే లీడర్స్, ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మిస్ అయి ఉంటే ఒక్కసారి మీ టీమ్ ని ఇంట్రడ్యూస్ చేయండి, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకోమనండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మిస్ అయ్యారా? శ్యామల మేడం టీం నుంచి ఒక ఇద్దరు అటెండ్ అయ్యారు సార్. గణేష్ సార్, శ్యామల మేడం టీం నుంచి. శ్యామల మేడం ప్లీజ్. హలో సార్. నవిత, నాగలక్ష్మిని ఇద్దరు మీటింగ్ చూస్తున్నారు సార్, కానీ వాళ్ళ హాయ్ చెప్పడం లేదు సార్ మీకు. నవిత, నాగలక్ష్మి గారు వెల్కమ్ టు మీటింగ్. నాగలక్ష్మి గారు ఇంటికి వెళ్ళినారు సార్ ఇప్పుడే మీటింగ్ చూసుకొని. హాయ్ చెప్పంటే నాకు భయం అంటున్నారు సార్. ఓకే నో ప్రాబ్లం మేడం, నెమ్మదిగా భయం పోకూడదు. చంద్రకళ అనే మేడం కూడా చూస్తున్నారు సార్. ఓకే చంద్రకళ మేడం గారు గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు మీటింగ్. ఎవరు మాట్లాడుతున్నారు సార్, అందరూ భయపడుతున్నారు. నో ప్రాబ్లం మేడం, నో ప్రాబ్లం. ఇంకొన్ని రోజులు వాళ్ళే మాట్లాడతారు, మీ అంతా ఓకే సార్. థాంక్యూ మేడం. యా లీడర్స్, ఇంకా మీ టీం ఇందాక గుడ్ ఈవినింగ్ చెప్పింది ఎవరు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ లీడర్స్. గుడ్ ఈవినింగ్. సార్ అంజనేల్ గారు అని చెప్పండి, అంజీ పవన్ గారు ఉన్నారు లైన్ లో. అంజనేల్ గారు 7 రోజుల కోర్స్ అండి. ఓ సూపర్. అంజనేల్ గారు మాట్లాడగలరా? సార్ నమస్కారం సార్. అంజీ పవన్. యా నమస్కారం సార్. మీ పేరు, ఎక్కడి నుంచి లాగిన్ అయ్యారు, ఏం చేస్తూ ఉంటారు? సార్ మీకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ పరిగి మండలం సార్. ఓకే, మేము ఇక్కడ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాం సార్. ఆటో డ్రైవర్ ఇందాక మాట్లాడారు కదా, వెరీ గుడ్. అవునా సార్. యా సూపర్, వెల్కమ్ టు మీటింగ్ సార్. ట్రైనింగ్స్ మంచిగా వినండి. ఓకే, వింటున్నాం సార్. ట్రైనింగ్స్ మీరు ఎంత జాగ్రత్తగా వింటారో అంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఓకే, అవును సార్. యా 7 days అంతా కంప్లీట్. ఓకే సార్. సార్ ఐడి ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టాలండి, ఒకసారి దాని గురించి మాట్లాడాలి. ఓకే సార్, మాట్లాడదాం. ఓకే సార్, థాంక్యూ సార్. అట్లా ఒక డౌట్ ఉంది సార్. మీటింగ్ అయిపోయిన తర్వాత మనం పర్సనల్ గా మాట్లాడదాం అంజీ సార్. ఓకే సార్. డన్ సార్, డన్. సారీ సార్, నేను బై మిస్టేక్ సార్, ఇంకా 4:30 అనుకున్నాను. నేను ఈ రోజు 3:30 మీటింగ్ స్టార్ట్ అయింది. మామూలుగా మనం 6 పెట్టుకుంటాం కదా, నేను 4:30 అన్న దీంట్లో ఉంటే నేను చూడలేదు. యాక్చువల్ గా ఏమైందంటే, మనం ఇప్పుడు ఈ జూమ్ ఏదైతే ఉందో ఇది లైసెన్స్డ్ జూమ్ అన్నమాట.
ఈ లైసెన్స్డ్ జూమ్ తోటి జూమ్ మీటింగ్ నడిపించాల్సి వస్తుంది, మన మీటింగ్ కూడా నడిపించాల్సి వస్తుంది. అందుకని ఒక గంట ముందుకు పోస్ట్ పోన్ చేసాం. ఇక నుంచి 5 o'clock ఉంటుంది మీటింగ్. ఓకే, ఇండియా టైం లో 5 o'clock. అక్కడ మీ దగ్గర ఎంతో చూసుకోండి. 3:30 అవుతుందండి. 3:30. 6 అంటే మనకు 4:30 అండి. అది అయితే మీకు 3:30, మాకు 6, మాకు 5. ఓకే ఓకే లీడర్స్, ఇంకా ఎవరన్నా ఇంకా మాట్లాడాలనుకుంటున్నారా? సార్ తిరుమలేష్ సార్, డోన్ నుంచి తిరుమలేష్ ఉన్నాడు, గ్రూప్ లో ఉన్నాడు సార్ ఇప్పుడు కూడా మీటింగ్ లో. తిరుమలేష్ సార్, తిరుమలేష్ గారు మాట్లాడండి సార్ తో అన్మ్యూట్ చేసుకొని. తిరుమలేష్ గారు ముని సార్ ఉన్నారా సారు? ఓకే సార్, ఓకే లీడర్స్. ఎట్ ఎనీ కాస్ట్ 2 గంటల్లో బిజినెస్ క్లోజ్, మీటింగ్ క్లోజ్ చేద్దాం అనుకునేది మన ఎయిమ్. 41 minutes అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మాట్లాడిన ముని సార్ కి, చంద్రశేఖర్ సార్ కి మళ్ళొకసారి కంగ్రాట్స్ అండి, చాలా బాగా మాట్లాడారు. సో మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ముని సార్, చంద్రశేఖర్ సార్, ఖచ్చితంగా టీం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. మీరు ఇంకా మంచి మంచి పిన్ లెవెల్స్ కి అచీవ్ అవ్వాలి. బిజినెస్ లో మీ సెకండ్ ఇన్కమ్ ఇంకా బాగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్. యా, సో ఇప్పుడు ఇంకా మనకి డైరెక్ట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఎంతమందికి బోర్ కొడుతుంది, ఎంతమందికి వినాలనిపించిందో ఒకసారి చెప్పండి. బోర్ కొడుతుందంటే నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. మన రచమండ కార్యక్రమంలో బోర్ అనేది ఉంటుందండి. అరుణ మేడం ఏమంటున్నారంటే ఇప్పటిదాకా బోర్ కొట్టలే, కొట్టుద్ది అంటున్నారు. ఇప్పటిదాకా బోర్ కొట్టలేదు, నేను ఎప్పుడైతే మీటింగ్ స్టార్ట్ చేస్తానో అరుణ మేడం లేసి వెళ్ళిపోతారు. మేడం రోజు పక్కన చూస్తుంటారు కదా సార్, అందుకే బోర్ కొడుతుంది. యా, కరెక్ట్ పాయింట్ చెప్పారు. నేను కూడా ఇదే అంటానండి, ఇదే చెప్తాను. అదే మేము కూడా వచ్చి ఒక 1 week మీ ఇంట్లో ఉంటే మాకు కూడా వద్దు సార్, మేము చెప్తాము. మీటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు నేను వెళ్ళి టీ పట్టుకొస్తా. ఓకే ఓకే. సో కొంచెం నేను టీ ఎక్కువగా తాగుతూ ఉంటాను అనమాట. మేడం అదే పనిలో ఉంటారు. సో అందుకనే మీటింగ్ బోర్ కొడుతుంది మేడం, కుక్క టీ పెట్టాలి కాబట్టి. కరెక్ట్ కరెక్ట్. ఓకే ఓకే లీడర్స్, ఎంతమంది యాంగ్జైటీగా ఉన్నారు? మీటింగ్ స్టార్ట్ చేద్దామా? ఎంతమంది థమ్స్ అప్ సింబల్ పెడతారో పెట్టండి, దాన్ని బట్టి మీటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, థమ్స్ అప్, థమ్స్ అప్. బాగా వస్తుంది. సార్ మెసేజ్ ఆప్షన్ క్లోజ్ లో ఉంటుందండి. ఓన్లీ మీకే వస్తున్నాయి సార్ పర్సనల్ గా. నాకు చాలా నుంచి వస్తుంది సార్, మీకే వస్తుంది పర్సనల్ గా, గ్రూప్ లో రావడం లేదు. గ్రూప్ లో రావట్లేదు, పర్సనల్ గా వస్తుందా? చాలా నుంచి సార్ నేను. ఇది కొన్ని మన జూమ్ మీటింగ్ కోసం సెట్ చేసిన సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సో ఆ సెట్టింగ్స్ లో చాటింగ్ ఇది కూడా ఆఫ్ చేసినట్టున్నారు. అందువల్ల ఇప్పుడు మన హోస్ట్ ఉన్నాడు కదా, హోస్ట్ సాత్విక్ వైభవ్ గారు, వీళ్ళందరూ మళ్ళీ పర్సనల్ గా మాట్లాడేసుకుంటారేమో, ఓన్లీ హోస్ట్ కే వచ్చేటట్టు చేశాడు అనమాట. సూపర్ సూపర్, అందరికి కూడా ఇంట్రెస్ట్ ఉంది. సూపర్ లీడర్స్, సూపర్, గ్రేట్ జాబ్, నైస్. సో మనం కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. యా, సో ఇప్పుడు చాలా మందిని పట్టి వేధిస్తున్న ఒక అంశం ఏంటంటే, ఒక్క నిమిషం లీడర్స్. సో ఓకే లీడర్స్, ఇవాళ మన కంటెంట్ పేరేంటి? నో సార్, నో నో
నో నో నో వింటున్నాము, నోని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మన కంటెంట్. ఓకేనా? యా, అంతేనా లీడర్స్? అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఉంచాను, మీరు అప్పుడప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. అయితే కొత్తగా వచ్చిన లీడర్స్ అందరికీ కూడా, కొత్తగా ఈ రోజు లాగిన్ అయిన వాళ్ళందరికి కూడా నేను ఒకటే మాట చెప్తాను. ఇది కొంచెం మీకు కొంచెం ఈ సబ్జెక్ట్ అర్థం అవడానికి కొంచెం అనీజీగా ఉంటది, అంత ఈజీగా అర్థం కాదు. కొంచెం ఎవరైతే 1 month 2 months నుంచి ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అయితే మీరు ఎవరైతే జూమ్ ప్రజెంటేషన్ విన్నారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన కంటెంట్ ఇది. ఓకే, ఎవరైతే జూమ్ ప్రజెంటేషన్ అనే మనకి ఎవ్రీడే మీటింగ్ ఉంటుంది కదా, 8 o'clock మీటింగ్, అది విన్న వాళ్ళందరికి కూడా ఇది చాలా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మన టీంలో ఎవరైనా ఒక లీడర్ చెప్పండి, మన బిజినెస్ కి మెయిన్ కావాల్సింది 4 బేసిక్స్. ఈ 4 బేసిక్స్ ఏంటనేది ఎవరైనా చెప్పగలుగుతారా? 4 బేసిక్స్. ఈ బిజినెస్ చేయాలంటే 4 బేసిక్స్ ఉండాలి. ఈ బిజినెస్ కి అవే 4 పిల్లర్స్. ఏంటా 4 పిల్లర్స్? ఎనీవన్? సార్ నేను చెప్పొచ్చండి? చెప్పండి. ఫస్ట్ మనది లిస్ట్ ప్రిపరేషన్ సార్. ఓకే, ఫస్ట్ పిల్లర్ లిస్ట్ ప్రిపరేషన్. దాన్ని 5 భాగాల కింద మనం డివైడ్ చేయాలి సార్. ఓకే, అదొకే. సెకండ్ పిల్లర్ ఆల్ ప్రొడక్ట్స్ దాని షో చేస్తూ దాని డెమో వీడియోస్. కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్ సెకండ్ స్టెప్. కాంటాక్టింగ్ అండ్ ఇన్వెస్టింగ్ అండ్ ఆల్ ప్రొడక్ట్ డెమో సార్. షో ద ప్లాన్. ఓకే, షో ద ప్లాన్, ఆల్ ప్రొడక్ట్ డెమో సార్. ఓకే, షో ద ప్లాన్, ఫాలో అప్. ఫాలో అప్ సార్. ఫాలో అప్. వెరీ గుడ్. ఫాలో అప్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవే 4 బేసిక్స్. ఇవే 4 బేసిక్స్. ఫస్ట్ బేసిక్ ఏంటంటే బేసిక్ పని 4 పిల్లర్స్ చేస్తే ఈ బిజినెస్ లో నిలబడతాం. ఫస్ట్ పిల్లర్ వచ్చేసి లిస్ట్ ప్రిపేర్ చేయడం, ఇది ముడి సరుకు మన బిజినెస్ కి. రెండోది వచ్చేసి వాళ్ళని జూమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేయడం, ప్రెజెంటేషన్ కి ఇన్వైట్ చేయడం రెండోది. మూడోది వచ్చేసి షో ద ప్లాన్, వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. షో ద ప్లాన్, షో ద ప్రొడక్ట్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇది వినిపోయిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళని ఫాలో అప్ చేయడం. ఈ 4 పనులే ఎన్ని రోజులైనా ఎన్ని తరాలైనా ఈ బిజినెస్ చేసుకుంటా వెళ్ళిపోవాల్సిందే. ఇస్ ఇట్ క్లియర్? నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్, క్లియర్, ఆల్ క్లియర్. క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గా ఉంది కదా? ఒకసారి ఓకే, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, సో ఈ 4 బేసిక్స్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన రోజు నుంచి నడుస్తున్న బేసిక్ పని ఇది. ఓకే, ఎగ్జాంపుల్ కి యాంవే స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఒక 60 years అవుతుంటే ఈ 60 years నుంచి కూడా ఈ 4 బేసిక్స్, ఈ 4 పిల్లర్సే మెయిన్ పిల్లర్స్. అప్పటిదాకా ఈ ప్రాసెస్ నడుస్తుంది. అయితే ఈ ఇండస్ట్రీ దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఉంది ఇండియాలో. ఎగ్జాంపుల్ గా లీగల్ గా 1995 నుంచి ఉంది అనుకుందాం. అంటే దాదాపుగా 25 సంవత్సరాలు. అవునా? 25 సంవత్సరాల నుంచి ఉన్న ఇండస్ట్రీలో అన్ని కంపెనీలను కలిపి, అన్ని కంపెనీలు, యాంవే, హెర్బల్ లైఫ్, మోడీ కేర్, వెస్టేజ్, ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త కంపెనీలు అన్ని కలిపి కూడా 6 కోట్ల మంది ఉన్నారు డైరెక్ట్ సెల్లర్స్. ఈ 6 కోట్ల మంది డైరెక్ట్ సెల్లర్స్ లో చాలా మంది ₹1,00,000, 2,00,000, 8,00,000, 20,000, 50,000 సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఈ 6 కోట్ల మంది గనక ఈ 25 సంవత్సరాల నుంచి గనక ఒక్కొక్కరు కనీసం 10 మందికి చెప్పినా ఎంత మందికి చెప్పుంటారు లీడర్స్? 60 కోట్లు. 60 కోట్లు. సూపర్, 60 కోట్ల మందికి చెప్పుంటారు. ఓకే, సో ఈ 20 కంపెనీలు కూడా ఒక్కొక్క మనిషికి చెప్పుకుంటూ వస్తున్నా ఒక్కొక్క పర్సన్ 100 మందికి చెప్పినా కనీసం 600 కోట్ల సారి చెప్పించుంటారు. 600 కోట్ల సారు ఈ బిజినెస్ చెప్పించుంటారు. అంటే ఒక్కొక్క పర్సన్ కి కనీసం డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళ లైఫ్ లో ఒక్కసారైనా ఈ 10 సార్లు అయినా ఈ మీటింగ్ లేదా ఈ బిజినెస్ గురించి చెప్పేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రతి పర్సన్ దగ్గర కూడా కనీసం యావరేజ్ గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చెప్తున్న లెక్కల ప్రకారం కనీసం 3 సార్ల నుంచి 10 సార్లు ఈ బిజినెస్ గురించి డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ వేలో వచ్చి చెప్పేసి ఉన్నాయి. ఓకేనా? సో వీళ్ళు పాత పద్ధతిలో బిజినెస్ ని ఆ రోజుల్లో ఎలా చెప్పేవాళ్ళంటే
ఈ లిస్ట్ ప్రిపరేషన్ ఇదంతా అనుకున్నా గానీ అంత టైం దొరికేది కాదు, పార్ట్ టైం బిజినెస్ కదా. వినంగానే ఎమ్మటే చెప్పేయాలి, ఓకే, ఒక డెమో చూడంగానే ఎమ్మటే చెప్పేయాలని కనపడ్డ వాళ్ళకల్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. వాళ్ళకి నీడ్ ఉందా లేదా, అవసరం ఉందా లేదా అనేది ఆలోచించేవాళ్ళు కాదు, కన్నపడ్డ వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు అవసరం లేని వాళ్ళు ఉండేవాళ్ళు, అవసరం ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇలా కనపడ్డ వాళ్ళకల్లా చెప్పడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో మీ ఒపీనియన్స్ కావాలి నాకు. ఎగ్జాంపుల్ కి మీరు ఒక వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. ఎక్కడ అమ్ముతున్నారంటే ఒక పార్క్ లో మీరు వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. అది సమ్మర్ ఏరియా. ఈ సమ్మర్ లో వాటర్ బాటిల్ ప్రతి పర్సన్ దగ్గరికి వెళ్ళి అమ్ముతున్నారు. మిట్ట మధ్యాహ్నం ఎవరి దగ్గర కూడా వాటర్ బాటిల్స్ లేవు, నీళ్ళ కోసం వెతుకుతున్నారు. ఇలాంటి టైంలో మీరు గనక వాటర్ బాటిల్ తీసుకెళ్లి ఆ బాటిల్స్ అమ్మితే అమ్ముడుపోతాయా, అమ్ముడుపోవా? అన్ని సేల్స్ అయిపోతాయి. 90% ఖచ్చితంగా అక్కడ నీడ్ ఉంది, దాహం ఉంది, ఖచ్చితంగా అమ్ముడుపోతాయి. ఇక్కడ మీకు ఇంకొక సెకండ్ సినారియో చెప్తాను. సెకండ్ సినారియో ఏంటంటే, మేడం ప్లీజ్ మళ్ళీ పిలుస్తాను. సెకండ్ సినారియో ఏంటంటే, ఇదే పార్క్ ఉంది, పార్క్ శీతాకాలం అన్నమాట, సమ్మర్ కాదు. ఇంకొకటి ఏం చేశారంటే, ఈసారి ఎవరైతే ఆ పిక్నిక్ వచ్చారో, ఆ పార్క్ వచ్చారో వాళ్ళందరూ కూడా వాటర్ బాటిల్ తీసుకొచ్చుకున్నారు. అందరి దగ్గర నీళ్ళు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ వాటర్ బాటిల్స్ అమ్ముడుపోతాయా, అమ్ముడుపోవా? నీడ్ లేదు, నీడ్ లేదు, అవునా? సో అమ్ముడు పోవడానికి ఛాన్సెస్ లేదు. కానీ మీరు ఏదో ఒక సేల్ చేయాలి. మళ్ళీ ఎలా చేయాలి, ఎలా చేస్తారు? మీరు ఏదో ఒకటి అమ్మాలి కాబట్టి. సో ఎవరైతే తెలిసిన పర్సన్ ఉంటాడో అతని దగ్గరికి వెళ్ళి, హే నువ్వు వాటర్ బాటిల్ తెచ్చుకున్నావా? ఇప్పుడు నేను తెచ్చింది మినరల్ వాటర్, దీంట్లో ఆ మినరల్స్ ఉన్నాయి, ఈ మినరల్స్ ఉన్నాయి, దీనివల్ల నీ హెల్త్ అది బాగుంటది, ఇది బాగుంటది. బాస్ నా దగ్గర నీళ్ళు ఉన్నాయి రవి, నాకు వద్దు అని అవతల మీకు తెలిసిన అబ్బాయి చెప్తున్నాడు. లేదు లేదు ఈ బాటిల్ చాలా మంచిది. సర్లే రవి నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నప్పుడు తీసుకుంటాలే. డబ్బులు లేకపోతే లేకపోయింది, నువ్వు బాటిల్ తీసుకో, నీ దగ్గర పెట్టుకో, నాకు తర్వాత డబ్బులు ఒక 2 days ఆగి మీ ఇంటికి వచ్చి తీసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయామనుకోండి. సో నెక్స్ట్ టైము ఎవరైనా ఈ పర్సన్ నెక్స్ట్ టైం ఈ పర్సన్ కి ఆ పర్సన్ రోడ్డు మీద కనపడ్డాడు అనుకోండి, ఈయనను చూడంగానే మళ్ళీ నాకు ఇంకేదైనా అంటగడతాడేమో అని ఏరే గలీలో పడి వెళ్ళిపోతారా, వెళ్ళిపోరా? వెళ్ళిపోతారు. ఇలానే గత కొన్ని సంవత్సరాలుగా ఈ బిజినెస్ ని ఇలా బిల్డ్ చేస్తున్నారు. అవసరం ఉందా, అవసరం లేదా అనేది చాలా మంది కనుక్కోవట్లేదు. అవసరం ఉన్నోడికి లేనోడికి ఏం చేస్తున్నారు, ప్రొడక్ట్ ఎట్లాగో 5,000 పెట్టి కొన్నాం కదా, ఎవరో ఒకరికి అంటగట్టాలని చెప్పేసి వెళ్ళిపోయి బలవంతాన్ని అంటగడుతున్నారు. పోనీ బలవంతాన్ని అలగట్టిన తర్వాత అతను ఫాలో అవుతున్నాడా లేదా, అతనికి ఇష్టం ఉందా లేదా, ఇష్టం లేకపోతే వెనక్కి తీసుకుందామా లేదా అని కూడా ఆలోచించట్లే. ఓకే, డైరెక్ట్ గా వెళ్ళిపోయి డబ్బులే అడిగేస్తున్నారు. ప్రొడక్ట్ నచ్చిందా, నచ్చలేదా, వాడలేదా, ఏమీ లేదు, డబ్బులు ఇచ్చేయి. ఇలా ఏమైపోయిందంటే, ఎవరైతే ఇప్పటిదాకా బిజినెస్ లోకి రావట్లేదో ఈ బిజినెస్ లోకి రానోళ్ళందరూ కూడా ఇదే నెగిటివ్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళతోటే మనం బిజినెస్ చేయాలి. ఓకే, ఇప్పటిదాకా ఎవరైనా వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ప్రొడక్ట్ అంటగట్టాలని, బిజినెస్ ని అంటగట్టాలని ఎవరన్నా ట్రై చేస్తున్నారా? అలా ట్రై చేస్తున్నారంటే మీకు నో అనే పదమే వినబడుతుంది, ఎస్ వినబడదు. మళ్ళీ రాసి పెట్టుకోండి. మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేయకుండా, వాటిని ఫిల్టర్ చేయకుండా మీరు గనక బిజినెస్ స్టార్ట్ చేస్తే వాటర్ బాటిల్ బిజినెస్ లాగానే అవుతుంది. అమ్ముడు పోవాలని అంటగడతారు. ఎప్పుడైతే అమ్ముడు పోవాలని అంటగడతారో ఆటోమేటిక్ గా మీ బిజినెస్ లో రీసేల్ ఉండదు. ఓకే, రీసేల్ ఉండనప్పుడు ఖచ్చితంగా మీకు బిజినెస్ లో నోలు వినబడతాయి. నెక్స్ట్ మంత్ సేల్స్ ఉండవు, ఈ మంత్ ఒకవేళ వర్కౌట్ అవ్వచ్చు. సో రీసేల్ జరగని బిజినెస్ ఎప్పుడు కూడా ఈ భూమి మీద నిలబడ్డట్టు లేదు, జరగదు. అంబానీ బతకాలన్నా, ఓకే, టాటా వాళ్ళు నడుస్తున్నా, ఎవ్వరు నడుస్తున్నా సరే రీసేల్ మీదనే బిజినెస్ నడుస్తుంది. వితౌట్ రీసేల్ బిజినెస్ అనేది నడవదు. ఓకే, సో ఇప్పుడు మీకు మీరు క్రాస్ చెక్ చేసుకోండి, నాకు చెప్పక్కర్లా. మీరు బిజినెస్ ని కనపడ్డోళ్ళకల్లా చెప్తున్నారా, ఒక పద్ధతి ప్రకారం నేను చెప్పిన లిస్ట్ ప్రకారం 5 భాగాలుగా డివైడ్ చేసుకొని వాళ్ళని క్వాలిఫైడ్ చేసుకొని ఈ బిజినెస్ చెప్తున్నారా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్. ఓకే, సో నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, స్టార్టింగ్ లో నేను కూడా ఇలాంటి మిస్టేకే చేసిన వాడిని. స్టార్టింగ్ లో నేను కూడా లిస్ట్ ప్రిపేర్ చేసేవాడిని,
లిస్ట్ ప్రిపేర్ లేకున్నా కానీ కనపడ్డోళ్ళకల్లా బిజినెస్ ఆపర్చునిటీ చెప్పుకుంటూ వెళ్ళేవాడిని. వాళ్ళందరూ చూసేవాళ్ళు, వెళ్ళి డెమోస్ ఇచ్చేవాడిని. డెమో చూసేవాళ్ళు, అద్భుతంగా ఉందనే వాళ్ళు. ఒక్క ప్రొడక్ట్ కూడా కొనేవాళ్ళు కాదు. ఓకే, ఎన్ని నోలు విన్నాను నేనైతే. గూటి సురేష్ గారు ఎవరండి? సురేష్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవద్దు సార్, మ్యూట్ చేసుకోండి. ఓకే, సో లీడర్స్, ఇప్పుడు నో వినడానికి ఫస్ట్ రీజన్ 25 సంవత్సరాల నుంచి జరుగుతున్న మిస్టేక్ నేను చెప్పాను. దీంతో మీరు ఎంతమంది ఏకీభవిస్తారు? ఇది నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఇలా చేస్తే నోలు వింటామా వినవా? ఈ ప్రొసీజర్ లో గనక చేసామంటే బిజినెస్ నడవదు, ఎట్ ఎనీ కాస్ట్ నడవదు. అంటగట్టే ప్రయత్నం చేయొద్దు. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి లీడర్స్. మనం ఉన్న బిజినెస్ ఏంటంటే మౌత్ పబ్లిసిటీ. జనాలకి దేని మీద అయితే అవగాహన లేదో ఆ అవగాహనను కల్పించుకుంటూ మనం బిజినెస్ ని ముందుకు తీసుకెళ్తాం. ప్రొడక్ట్ ని అంటగట్టి కాదు. అవగాహన ఏంటి? ఈ టూత్ పేస్ట్ వల్ల వాళ్ళకి వచ్చే బిజినెస్ అంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ అవగాహన కల్పిస్తాం. ఈ సోపు వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ని అవగాహన కల్పిస్తాం. మన సప్లిమెంట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ని అవగాహన కల్పిస్తాం. మనం నేర్చుకున్నది వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకొస్తాం. అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళు దాన్ని వాడుకునే విధంగా మనం ప్రమోట్ చేయడం వరకే మన బాధ్యత. అంటగట్టడం మన బాధ్యత కాదు. ఓకే సార్, మరి మీరు ఒక 1000 రూపాయలలో ఒక 5 వెబ్సైట్లు అమ్ముకొని మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వండి, ఆ తర్వాత వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు అన్నారు కదా సార్. ఆ ప్రొసీజర్ కూడా మీరు చెప్పారు కదా, ఆ ప్రొసీజర్ కూడా చెప్పాను. ఆ ప్రొసీజర్ ఏంటి, ఏం చెప్పాను నేను? ఒక 1000 రూపాయలలో 5 వెబ్సైట్లు తీసుకుంటారు. ఓకే, 1000 చేంజ్ అవుద్ది అనుకుందాం. ఈ 5 వెబ్సైట్లని ఒక 5గురు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తారు. ఇదేంటి? ఇది కూడా పబ్లిసిటీలో ఒక స్టంట్. నేను చెప్పింది 5 వెబ్సైట్లు చిన్న చిన్న డబ్బాలు, 210 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయల ప్రొడక్ట్ వాళ్ళకి అంటగట్టట్లేదు. 210 రూపాయలు వారు బేర్ చేయగలిగేది ఇవ్వగలుగుతాం. ఇంకా ఫెసిలిటీ వాళ్ళకి ఏమి ఇస్తున్నాం మనం? మీకు నచ్చితే 210 రూపాయలు ఇవ్వండి, నచ్చకపోతే డబ్బా ఇచ్చేయండి అంటాం. అవునా? సో ఇక్కడెక్కడా కూడా 2000 రూపాయలు, 8000 రూపాయల ప్రొడక్ట్ అంటగట్టడం వేరు. మనము వాళ్ళకి అవసరం అవుతున్న ప్రొడక్ట్ ని వాడి చూడండి, టేస్ట్ చేయండి, అది నచ్చకపోతే వెనక్కి ఇచ్చేయండి అని చెప్తున్నాం. ఎక్కడన్నా కస్టమర్ లాస్ అవుతున్నాడా లీడర్స్? లేదు సార్. నో సార్, లాస్ అవ్వట్. యా, ఎగ్జాంపుల్ కి లింగయ్య సార్ ఇంతకు ముందు సేఫ్ షాప్ చేశారు. సేఫ్ షాప్ లో ఐడి మెంబర్షిప్ ఫ్రీయే, కానీ అప్పట్లో ఐడి తీసుకోవాలంటే 7000 లేదా 11,000 కట్టాల్సిందే. నీకు ప్రొడక్ట్ నచ్చినా నచ్చకపోయినా ఆ 11,000లో ఏదో ఒకటి నువ్వు తీసుకోవాల్సిందే. కొంతమందికి అందులో శారీ నచ్చేది కాదు, కొంతమందికి అందులో సూట్ నచ్చేది కాదు. ఓకే, దాని వర్త్ కూడా అంత ఉండేది కాదు అనేది ఫీల్ అయ్యేవాళ్ళు. ఓకే, సో ఇలాంటి మనకి అవసరం లేని శారీని లేదా అవసరం లేని సూట్ ఎంతమంది వేసుకుంటారు బస్? ఎప్పుడో 9% 15% క్వాలిఫై అయినప్పుడు కదా. అవునా? సో అవసరం లేని సూట్ తీసుకొని ఇంట్లో నేను దండం పెట్టుకొని నేనేం చేయాలి? హ్యాంగర్ కి పెట్టుకొని. లింగయ్య సార్ కరెక్టే చెప్తున్నానా? ఎస్ సార్, కరెక్ట్ సార్. నేను 20,000 పెట్టి డిన్నర్ సెట్ తీసుకున్నాను సార్. ఇంతవరకు ఇంకా బాక్స్ ఓపెన్ చేయలేదు సార్. చేయలేదు. మన ప్రోడక్ట్ మాత్రం మంత్లీ 1000 రూపీస్ పెట్టి నేను వాడుతున్నాను డైలీ. సార్ మునీర్ సార్ 2017లో నేను షేప్ షాప్ జాయిన్ అయినా సార్. గణేష్ శర్మ సార్ కూడా చెప్పలేదు. ఓకే, 10,500 సార్. ఇప్పుడు మీరు చెప్తుంటే సందర్భం వచ్చింది. 10,500 కట్టి జాయిన్ అయ్యాను సార్. ఇలాగే ప్రెజెంటేషన్ కి వెళ్ళాను ఒక హాల్లో సార్. వాళ్ళు ఇలా మంచి సూట్స్ వస్తాయి, మంచి మంచి డ్రెస్సులు, రేమాండ్స్, మంచి బ్రాండెడ్ నేమ్స్ సార్. 4 days ఇంటికి ప్యాక్ వచ్చింది సార్. బ్రాండెడ్ నేమే ఉంది, క్వాలిటీ మాత్రం బజార్ లో రోడ్ల మీద అమ్మేది సార్. అది చాలా చాలా ఒపీనియన్ వచ్చింది సార్. అలా చాలా మంది నేను నష్టపోయాను, తిరిగి రాదు, వదిలేశాను సార్. వన్ టైమే ఒకసారి డబ్బులు పోతున్నాను. అది మన తోటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, మనం దాన్ని ఎక్కువగా బ్లేమ్ చేసుకోకూడదు. కానీ అంటే అన్నని తమ్ముడు అన్న రోడ్డు మీద వేసుకున్నట్టే అవుతుంది. కానీ మనము అలాంటి మీటింగ్ ని, అలాంటి ప్రాసెస్ ని ఎంకరేజ్ చేయట్లా, గుర్తుపెట్టుకోండి. సో ఈ బిజినెస్ లో మీ ప్రతి లీడర్ కూడా నేను చెప్తుంది ఏంటంటే, వాళ్ళకి నిజంగా బిజినెస్ అవసరం ఉందా లేదా ఐడెంటిఫై చేసి మీరు చెప్పితేనే వాళ్ళు వినడానికి, ఓపిక్గా వినడానికి ఆస్కారం ఉంటది. ఓకే, వాళ్ళకి అవసరాన్ని ఐడెంటిఫై చేయకుండా ఓకే
మీరు ఎవరితో పడితే వాళ్ళతో బిజినెస్ చెప్పారనుకోండి, బాస్ మళ్ళీ మిమ్మల్ని చెప్తున్నాను, మీ అందరూ మంచిగా అన్ని ఫుడ్ అందుతుంది, మీకు ఫుల్గా బిర్యానీ తిన్నారు అనుకున్నాం. ఫుల్గా బిర్యానీ తిని మంచిగా ఉన్న మీ దగ్గరకు వచ్చేసి నేను ఇంకొద్దిగా రైస్ పెడితే తినడానికి స్కోప్ ఉంటుందా? ఒకవేళ మళ్ళీ నేను బిర్యానీ పెడతానన్నాను, ఓకే, మళ్ళీ బిర్యానీ పెట్టినా కానీ ఈసారి నేను పెట్టిన బిర్యానీలో వంకలు ఎత్తుకుతారు. ఇంతకుముందు బిర్యానీ చాలా బాగుంది, ఈ బిర్యానీలో ఘాట్ ఎక్కువైంది, మసాలా ఎక్కువైంది, ఇంకోటి రీజన్స్ ఎత్తుకుతారు, ఎందుకంటే కడుపు నిండిపోయింది. కానీ ఒక 3 రోజుల నుంచి తిండి లేక చాలా అవస్థ పడుతున్న ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, బాస్ మీరు నా దగ్గర పచ్చడి అన్నమే ఉంది, పచ్చడి వేసి అయితే పెట్టగలుగుతానంటే దాన్ని అంటే దాన్ని బిర్యానీ లాగా తినగలుగుతారు. ఇక్కడ నేనేమంటానంటే ఆకలి ఉన్న వాళ్ళతోటి బిజినెస్ చేయండి, ఆకలి ఉన్న వాళ్ళకే బిజినెస్ ఆపర్చునిటీ చెప్పండి. ఎవరితో పడితే వాళ్ళతో చెప్పొద్దు, చెప్పితే నో వినడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. చెప్పితే అవసరం ఉన్నోడికి లేనోడికి అందరికి చెప్పుకుంటూ పోతే నో వినడానికే ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేయాలి. ఓకే లీడర్స్, సో నీడ్ ఐడెంటిఫై చేయడానికి మనం ఎంచుకున్న మార్గం ఏంటి, మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి? FORM సార్. FORM, ఓకే సూపర్. FORM. సో ఇక్కడ మనం మరి ఆన్లైన్ లో వెళ్తున్నాం కదా, యాక్చువల్ గా బిజినెస్ ని వాట్సాప్ లో చేస్తున్నాం కదా, మరి వాట్సాప్ లో వాళ్ళ నీడ్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఓకేనా? సో ఏం చేస్తే వాళ్ళ నీడ్ ఐడెంటిఫై అవుద్ది? ఓకే, సో జనాలందరికీ కూడా డబ్బు అవసరం ఉంది బాస్, కానీ ఈ డబ్బు అవసరం ఉందని వాళ్ళకి గుర్తు చేయాలి. గుర్తు చేయకపోతే వాళ్ళు ఇంకా అందులోనే ఉండిపోతారు, అవునా కదా? ఎగ్జాంపుల్ కి నేను ఈ ఫార్ములాకి మగధీర షాక్ ట్రీట్మెంట్ అని పేరు పెట్టా. మగధీర షాక్ ట్రీట్మెంట్, ఓకే, అంటే వాళ్ళ ప్రాబ్లం ని తట్టి లేపే ఒక ప్రాసెస్ కనుక మనం చేసిన తర్వాత వాళ్ళ నీడిని మనం బయటికి లాగొచ్చు, వాళ్ళ ప్రాబ్లాన్ని మనం తట్టి లేపాలి. ఎగ్జాంపుల్ కి ఒకసారి మీకు మగధీర సినిమా అందరు చూసుంటారా? ఉమా శరత్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఉమా శరత్ గారు చెప్పండి. ఉమా శరత్ గారు అండ్ పుల్లయ్య గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నారా సార్? మీటింగ్ కంటిన్యూ చేయొచ్చా? ఓకే, సో మీరందరూ కూడా మగధీర సినిమా ఎంతమంది చూశారు? చూసాం సార్. అందరూ చూసారు కదా? సో మాక్సిమం అందరూ చూసుంటారు. ఓకే, మళ్ళొక్కసారి మీకు చూపిస్తున్నాను. ఓకే, ఒక చిన్న సీన్ చూద్దాం. ఇక్కడ షేర్ ఇదేనా? ఈ నీడ్స్ ని గుర్తు చేయడానికి, వాళ్ళకి నీడ్స్ చాలా ఉన్నాయి. ఓకే, నిజంగా చాలా మంది కూడా దాదాపుగా చాలా అప్పుల్లోకి వెళ్ళిపోతారు, కానీ ఆ అప్పులన్నీ పేపర్ మీద పెడితే భయం వేస్తుంది. అమ్మో ఎంత వెళ్తుందో ఏంటో, ఎందుకు వచ్చిన గొడవలే అని ఆ అప్పులు పేపర్ల మీద పెట్టారు. వాళ్ళ సమస్యలు సార్, వీళ్ళ సమస్యల్ని పేపర్ మీద పెట్టించడము, వాళ్ళ సమస్యల్ని మనం గుర్తు చేయడం, వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి సపోర్ట్ ఇవ్వడం మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు వాళ్ళలో ఒక ఆలోచన అంటూ రేకిస్తుంది. ఆలోచన అంటూ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆలోచన స్టార్ట్ అయిన వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకుంటూ FORM చేసుకుంటూ ముందుకు వెళ్తే మనకి రిజల్ట్స్ కనబడతాయి. ఓకే, సో దీనికి మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ షాక్ ట్రీట్మెంట్ మనం గుర్తు చేయాల్సింది ఏంది? మగధీర షాక్ ట్రీట్మెంట్ ఏంటంటే వాట్సాప్ FB వీడియోస్ ఉన్నాయి కదా, వాట్సాప్ కోసం FB కోసం 14 వీడియోస్. మీరు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఫస్ట్ 5 రోజులు ట్రైనింగ్ విన్న తర్వాత ప్రొడక్ట్ తీసుకోగానే లీడర్స్ ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి, ఇంకా స్టెప్ బై స్టెప్ రాసేసుకోండి. ఫస్ట్ ఎవరైతే మీ టీంలో 5 రోజుల ట్రైనింగ్ వింటారో తర్వాత ఖచ్చితంగా వాళ్ళని ADR PCO చేసి ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టిస్తారు. ఫస్ట్ పాయింట్. ఆర్డర్ పెట్టించిన తర్వాత మీరు ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ పర్సన్ తో పర్సనల్ గా మాట్లాడి అతని దగ్గర ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ ని, ఆల్బమ్స్ లో ఉన్న కాంటాక్ట్స్ ని అన్ని కూడా ఫోన్ లోకి వచ్చేటట్టు చేస్తారు. ఫోన్ లోకి వచ్చిన తర్వాత వాటిని 5 భాగాలుగా ఫోన్ లో డివైడ్ చేద్దాం. వాటిని 5 భాగాలుగా ఎలా డివైడ్ చేద్దాం? ఫస్ట్ లిస్ట్ 1 బ్రాడ్కాస్ట్ లిస్ట్ 1 గా పెట్టుకొని ఫస్ట్ లిస్ట్ అందులో వేద్దాం. బ్రాడ్కాస్ట్ లిస్ట్ 2, బ్రాడ్కాస్ట్ లిస్ట్ 3, బ్రాడ్కాస్ట్ లిస్ట్ 4, ఇలా మొత్తం 5 భాగాలుగా మీ లిస్ట్ ని డివైడ్ చేయండి. ప్రతి లిస్ట్ లో 250 ఉండాలని ఏం లేదు. 10 ఉండని, 20 ఉండని, 200 ఉండని, 250 వరకు ఉంటుంది.
బ్రాడ్కాస్ట్ లిస్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. లిస్ట్ ప్రిపేర్ అవ్వగానే ఓకే. సో 5 రోజులు ట్రైనింగ్ అయిపోతుంది. 5 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టారు. ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టిన తర్వాత మీరు వాళ్ళతో లిస్ట్ ప్రిపేర్ చేయించారు. ఆ లిస్ట్ ని 5 భాగాలుగా డివైడ్ చేయాలి. డివైడ్ చేయించిన తర్వాత ఇప్పుడు వచ్చిన XYZ ఆ పర్సన్, కొత్త పర్సన్ ఉన్నాడు కదా, ఈ XYZ టీమ్ లో మన 14 వీడియోలు పొద్దు సాయంత్రం టాబ్లెట్స్ రూపంలో వేయాలి. ఎందుకు అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లాన్ని, మగధీర గతాన్ని గుర్తు చేసినట్టు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లాన్ని గుర్తు చేసే ఈ షాక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మనం. క్లియర్? క్లియర్ గా ఉంది కదా? సో సో ఇందులో ఏమేమి వీడియోస్ వస్తాయి అంటే ఇంకొద్ది వీడియోస్ మాడిఫై చేద్దాం. కిడ్స్ ఎడ్యుకేషన్ కి 2035లో మీ పిల్లోడు ఇంజనీరింగ్ కో డిగ్రీకో ఎంత డబ్బులు కావాలి మీకు తెలుసా? ఇప్పుడు మీరు చాలా అప్పుల్లో ఉన్నారు. ఈ అప్పులు తీర్చుకోవడానికి స్టెప్స్ ఏంటి మీకు తెలుసా? ఓకే. ఒక లోన్ ని తొందరగా క్లియర్ చేయాలంటే ఎలా? రిటైర్మెంట్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంది, ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంది, మ్యూచువల్ ఫండ్స్ లో అయితే మిగిలిన వాటిలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి? అసలు ఫైనాన్షియల్ గా మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఏ స్టేజ్ లో ఉన్నారో మీకు తెలుసా అని మీరు ఎప్పుడైతే పర్సనల్ గా ట్రైనింగ్ టైంలోనే మీరు వాట్సాప్ చేస్తూ ఉంటారో వాళ్ళలో కనీసం డబ్బు గురించి ఆలోచన ఒకటి స్టార్ట్ అయిపోతా ఉంటుంది. అంటే వామప్ అనేది ఇప్పుడు జరుగుతుంది. ఇలా వామప్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళి మనం బిజినెస్ ఆపర్చునిటీ చెప్పామనుకోండి, ఇవన్నీ గుర్తులే వాళ్ళకి. ఓకే. సో నాకు డబ్బు అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది అని చెప్తారు. అది చెప్పడం కన్నా ముందు తేనె తట్టుని కదిలియడం మన పని. ఒక్కసారి ఆ తేనె తీగని కదిలిచ్చామంటే వాళ్ళే ఆటోమేటిక్ గా అన్ని ప్రాబ్లమ్స్ తోటి సొల్యూషన్ ఏమైనా దొరుకుద్దో అని మీ దాకా వస్తారు. అవునా? సో ఈ 14 వీడియోస్ లో ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్ మొత్తం కవర్ అయ్యేటట్టు మేము ప్లాన్ చేసి ఈ 14 వీడియోస్ ని మళ్ళీ నేను కొత్తగా అప్డేట్ చేస్తాను, చిన్న చిన్న మోడిఫికేషన్ చేసి. ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ సార్. ఎవరన్నా ఒక్క లీడర్ ఈ 14 అసలు మీరు ఇంకా బిజినెస్ ఏం స్టార్ట్ చేయాల, ఏం స్టార్ట్ చేయాల? సైదారావు సార్, ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ 14 వీడియోస్ వల్ల ఉపయోగం ఏంటో ఒక పాయింట్ చెప్పగలుగుతారా మీరు? సైదారావు సార్. బెనిఫిట్స్ వాళ్ళ నీడ్ వాళ్ళ నీడ్ వీళ్ళు ఈ 14 వీడియోస్ లో ఏదో ఒక వీడియోకి కనెక్ట్ అవుతారు సార్. అంటే వాళ్ళ యొక్క రియల్ నీడ్ ఏంటో వాళ్ళు తెలుసుకుంటారని. ఓకే. దానికి రియలైజ్ అయ్యి ఓకే నాకు ఈ నీడ్ ఉంది కానీ అయితే దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి మనకు ఖచ్చితంగా మనకి టచ్ లోకి వస్తారు సార్. అప్పుడు మనం వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసేసి 2 minutes ప్రెజెంటేషన్ ఇచ్చేసి వాళ్ళు జూమ్ మీటింగ్ చేసుకొస్తే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది సార్. సూపర్ సూపర్. ఇది ఇంప్లిమెంట్ చేస్తే మీకు రిజల్ట్ 90% కనపడడానికి స్కోప్ ఉంటుంది సార్. ఒక పాయింట్ సార్, 14 వీడియోస్ మీద ఒక పాయింట్ సార్, అందరికి ఉపయోగపడుతుంది సార్. నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాను సార్. జూమ్ మీటింగ్ విని నాకు ఫోన్ ఎత్తక నాట్ ఇంట్రెస్టెడ్ వద్దు అన్న వాళ్ళను ఈ 7 days 14 వీడియోస్ నేను రన్ చేస్తున్నాను సార్. ఓకే సార్. జూమ్ ప్రెజెంటేషన్ విన్న తర్వాత విన్న తర్వాత కూడా రన్ చేస్తున్నారు. విన్న తర్వాత సార్ వాళ్ళు చూద్దాం. విన్న తర్వాత ఇంట్రెస్ట్ లేకుండా నా మెసేజ్ రిప్లై ఇవ్వకుండా నా ఫోన్స్ క్లిక్ చేయకుండా కొందరైతే ఎందుకో బ్లాక్ కూడా చేశారు సార్. ఇలాంటి వాళ్ళకి మాత్రం 7 days 14 వీడియోస్ నేను ఇప్పుడు చేస్తున్నాను సార్. ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత నుంచి ఇదే చేస్తున్నాను. ఓకే. ఇందులో ఒక అతను రెస్పాండ్ అయ్యాడు, ఇంత కూడా చెప్పాను సార్. సో మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను. సో ఇది ఎవరి లీడర్ కూడా జూమ్ ప్రెజెంటేషన్ విన్న తర్వాత మార్నింగ్ మనం ఫాలో అప్ చేస్తాం సార్. 50% కొందరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సార్. అంటే ఏం ఆన్సర్ చెప్పాలని. కానీ ఎత్తిన తర్వాత మాత్రం ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం నచ్చిందని అడగడంలోనే మనం సక్సెస్ అవుతాం. వాళ్ళు మన సైడ్ వస్తారు. కరెక్ట్. ఎలా ఉండింది అని అడిగితే వాళ్ళకు బాగలేదని చెప్పాలనే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది మనం. అవును. సో తర్వాత ఓకే బిల్లింగ్ ఉంది లేదండి అదండి అంటే ఓకే సార్ మంచి ఫ్రెండ్ గా ఉంటారు సార్, మంచి మంచి మెసేజ్ పెడతాను అని గుడ్ మార్నింగ్ మెసేజ్ పెడుతూ 10 గంటలకు ఒక మెసేజ్, నైట్ ఒక మెసేజ్, 7 days ఫాలో అప్ చేస్తాం సార్. వెయిట్ చేస్తాం, వస్తాడా ఓకే, లేదంటే వదిలేద్దాం. నో ప్రాబ్లం. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్, సో ముని సారు మీటింగ్ అయిపోయిన తర్వాత పాత ప్రాస్పెక్ట్లు ఎవరైతే అంటే అన్నోన్ ప్రాస్పెక్ట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఫాలో అవుతున్నారు. ఓకే. మీకు తెలిసిన ప్రాస్పెక్ట్స్ కి ముందే పంపించేయండి. 7 days మీరు అసలు బిజినెస్ ప్రెజెంటేషన్ చెప్పంగానే వెళ్ళొద్దు. ఓకే. మీ అప్లైన్ పర్మిషన్ ఇచ్చిందాక వెళ్ళొద్దు. 5th day మీరు ప్రొడక్ట్స్ తీసుకున్న తెల్లారి నుండి ఈ వీడియోస్ ని పంపించడం, ఈ 14 వీడియోస్ పంపించడం, మీ బ్రాడ్కాస్ట్ లిస్ట్లలో పంపించడం అని ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అందరిలో ఒక షాక్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఎక్కడో ఒక్కడ వాళ్ళ ప్రాబ్లమ్కి కనెక్ట్ అవుతుంది.
వాళ్ళు సొల్యూషన్ కోసం వెతకడం పక్కా. ఆ వీడియో మీరే పంపించారు కాబట్టి మిమ్మల్ని అడుగుతారు. ఇది క్లియర్. ఓకే, సో వాళ్ళు ఫైనాన్షియల్ గా ఏ స్టేజ్ లో ఉన్నారు, ఏంటి, ఏ ప్రాబ్లం లో ఉన్నారు అనేది వాళ్ళకు గుర్తు చేయడమే మన షాక్ ట్రీట్మెంట్. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికన్నా ముందే, నో వినడానికన్నా ముందు చేయాల్సిన పనులు ఇవన్నీ ప్రిపరేషన్. మీరు ఇక్కడ నేను ఏం చేపిస్తున్నానంటే, మీరు యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్ళడానికి ముందు నేను కత్తిని నూరిపిస్తున్నా మీతోటి. కత్తిని నూరిపిస్తున్నా. కత్తి నూరకుండా యుద్ధానికి వెళ్తే అది తెగదు, మనకే చాలా ప్రమాదం. అవునా కదా? కత్తి నూరుకొనే వెళ్ళాలి. పనిముట్లు మొత్తం రెడీ చేసుకొని వెళ్ళాలి మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు. ఏ పనిముట్టు కూడా వదలొద్దు. ప్రతి పనిముట్టు మనకి ఇంపార్టెంటే. ఎందుకంటే డిజిటల్ గా చేస్తున్నాం. అయ్యా 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఆ రాంగ్ ప్రొసీజర్ నుంచి రైట్ ప్రొసీజర్ లోకి వెళ్తున్నాం. వాళ్ళ పాపం ఇంతకు ముందు వాళ్ళకి ఈ మౌత్ పబ్లిసిటీ చేసుకోవడానికి ఈ ఫోన్లు లేవు, ఈ ఫెసిలిటీ లేవు, ఈ వీడియోలు లేవు. మీకు దేవుడు వాట్సాప్ రూపంలో, ఫోన్ల రూపంలో ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చాడు. వీటినన్ని వాడుకోవాలి మనం. ఆ టూల్స్ ని వాడుకోకుండా బిజినెస్ చేస్తే అవ్వదు. ఈ టూల్స్ అన్ని వాడుకుందాం. సో తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ మీరు వాళ్ళకి 7 రోజులు అవి పంపించేశారు. ఈ పంపించిన తర్వాత మీకు 13వ రోజో 14వ రోజో ఇక మీరు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. ఒక పక్క ట్రైనింగ్స్ వింటూ బ్రాడ్కాస్ట్ లిస్ట్ లో ఆ వీడియోస్ పంపిస్తూ పొద్దు సాయంత్రం. తర్వాత మీరు 13వ రోజు నుంచి బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకుందాం. సో దానికోసం ముందు ఏం ప్రిపేర్ అవ్వాలి? మీ దగ్గరకు వచ్చిన ప్రొడక్ట్స్ తోటి డెమోస్ చేయాలి. ఏమేమి డెమోస్ ఉండాలి? ఎస్ఐడ్ డెమో ఉండాలి, సోప్ డెమో ఉండాలి, టూత్ పేస్ట్ డెమో ఉండాలి, తర్వాత డిష్ రాఫ్ డెమో ఉండాలి. కనీసం 4 డెమోస్ ఉండాలి. అందులో మీరు కనపడేటట్టు చూడండి. మీరా, మీ పిల్లల, ఒకవేళ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కనబడలేకపోతే మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, అమ్మ, నాన్న, చెల్లి, అక్క, కూతురు, ఎవరో ఒకరిని అందులో ఇన్వాల్వ్ చేసి ఆ డెమో చేయించారు. మీరు పక్కన చేరి సబ్జెక్ట్ చెప్తూ ఉండండి, వాళ్ళు డెమో చేస్తారు. ఈ డెమోలో మీరు కనపడితే, మీ పిల్లలు కనపడితే, మీకు తెలిసిన వాళ్ళందరూ రియలైజ్ అవుతారు. ఓ, ఇలా చెక్ చేసుకోవచ్చా, మనం వాడుతున్న ప్రొడక్ట్స్ లో ఇంత ఉందా అనేది కనీసం వాళ్ళకి మీరు అవేర్నెస్ తీసుకెళ్తున్నారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మనం అవేర్నెస్ క్రియేట్ చేసే బిజినెస్ లో ఉన్నాం, ప్రొడక్ట్ అంటగట్టే బిజినెస్ లో లేవు. అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏం చేస్తున్నారు? డెమోస్ ఇస్తున్నారు. సో డెమోస్ షూట్ చేయండి. ఫస్ట్ డెమోస్ అన్ని షూట్ అయిపోయిన తర్వాత షార్ట్ వీడియోస్. చాలా మంది షార్ట్ వీడియో చేస్తున్నారు. దానికి ధనరాజ్ గారికి వచ్చిన రిప్లై చూశారు కదా. మనందరికీ తెలుసు, పొద్దుగా కష్టపడితే ఒక శాలరీ వస్తుంది, కానీ నేను ఒక టెక్నిక్ కనిపెట్టాను, దాంట్లో 2వ శాలరీ కూడా తీసుకోవచ్చు అని చెప్పి మీరు అన్నాను. ఈ దీంట్లో ఇన్ని రోజులు మీరు 7 రోజులు వాళ్ళకి వీడియో పంపించి ఆర్కే గారిని గుర్తు చేశారు. ఇక్కడ ఒక పాయింట్ మీరు ఖచ్చితంగా యాడ్ చేయండి. బాస్, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎగ్జాంపుల్ కి ఒక పిల్లోడు, నేను ఇంటర్మీడియట్ పిల్లలకి ట్యూషన్ చెప్తానని ఒక బోర్డు పెట్టాడు. ఆ కాలనీలో వాళ్ళందరూ, ఈ పిల్లోడు ఒక్క రోజు కూడా స్కూల్కి పోగా అబ్జర్వ్ చేయలేదు, ఒక్క రోజు కూడా కాలేజీకి పోగా అబ్జర్వ్ చేయలేదు, చూడలేదు వాళ్ళు. అసలు ఆ పిల్లోడు ఏం చేస్తాడో కూడా తెలియదు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. ఇలాంటి పిల్లోడు ఇంటర్మీడియట్ పిల్లలకి క్లాసులు చెప్తాడని ఎవరన్నా అతని దగ్గరికి ట్యూషన్కి పంపిస్తారా? ఆన్సర్ ప్లీజ్. పంపివ్వరు సార్. పంపించరు. ఎందుకంటే అతను ఆ పని చేస్తుండగా ఎప్పుడు అబ్జర్వ్ చేయాల. ఓకే, యా. ఒక లేడీ ఒక మిషన్ నేర్పిస్తానని ఒక బోర్డు పెట్టింది. ఆమె ఇంతవరకు ఎవరి దగ్గర మిషన్ నేర్చుకోలేదు. ఆమె ఇంట్లో కూడా ఓన్ గా మిషన్ లేదు, కానీ మిషన్ నేర్స్తానని ఒక బోర్డు పెట్టింది. ఆమె దగ్గర ఎవరన్నా వచ్చి జాయిన్ అవుతారా? 90% నమ్మకం ఉండదు. అవునా? మీరు నిన్నటి మొన్నటి దాకా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, లేకపోతే ఒక ప్రైవేట్ జాబు, గవర్నమెంట్ జాబు, లేకపోతే ఇంకేదో సచివాలయంలో జాబో చేసుకుంటున్నారు, ఒక కాలేజీ లెక్చరర్, ఒక స్కూల్ టీచరు ఏదో చేసుకుంటున్నారు. సడన్ గా మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిపోయారు, సడన్ గా మీరు హెల్త్ అడ్వైజర్ అయిపోయారు అంటే ఎవరు నమ్ముతారు? బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు కదా. బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు కదా. మరిది ఇలాంటి టైంలో మీ బ్రెయిన్, అవతల వాళ్ళ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయాలి మీరు ఈ బిజినెస్ చేస్తున్నారు అనిపించినప్పుడు మీరేం చేయాలి? మీకు ఎవరైతే ట్రైనర్ నేర్పిస్తున్నాడో ఆ ట్రైనర్ పేరు వాడాలి. ఓకే, మనందరికీ తెలుసు. ఓకే, మనందరికీ తెలుసు. ఓకే, పొద్దున్న దాకా కష్టపడి పనిచేస్తే ఒక్కసారే జీతం వస్తుంది. కానీ నేను ఒక టెక్నిక్ నేర్చుకుంటున్నాను, ఈ టెక్నిక్ వల్ల నెలకి 2 సార్లు జీతం తీసుకోవచ్చు. ఇది ఆర్కే మనీ మంత్ర దగ్గర నేను నేర్చుకుంటున్నాను. ఇతను ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, ఎట్ ద సేమ్ టైం పార్ట్ టైం లో డబ్బులు సంపాదించుకోవడం కూడా నేర్పిస్తాడు. మీకు ఎవరికన్నా నేను నేర్చుకుంటున్న టెక్నిక్ మీరు కూడా నేర్చుకోవాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఓకేనా?
సో ఇలా చెప్తారు. రెండో పాయింట్, డెమోస్ లో కూడా ఇవన్నీ కూడా నేను ఆర్కే మనీ మంత్ర దగ్గర హెల్త్ అడ్వైజర్ హెల్త్ ఎలా కాపాడుకోవాలో నేర్చుకుంటున్నాను. మీకు ఎవరికన్నా మీ ఇంట్లోనే ఈ టెస్ట్లు చేసుకుంటూ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకోవాలని మీకు అనిపిస్తే నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు నేర్పిస్తా, నేను మీకు అమ్ముతాను. ఓకే, నాకు మొత్తం తెలుసు నన్ను అడగండి, ఇది కాదు, నేను మీకు నేర్పిస్తా, నేను నేర్చుకుంటున్నాను. ఓకే, సో నేను నేర్చుకుంటున్నాను మీకు నేర్పిస్తా అంటే మీరు నేర్చుకుంటుంది లోకం అంతా అబ్జర్వ్ చేస్తుంది. మీరు మిషన్ నేర్చుకునేది లోకం అంతా అబ్జర్వ్ చేస్తుంది. మీరు డిగ్రీ చదువుతుంది లోకం అంతా అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ పిల్లల క్లాసులు చెప్తానంటే నమ్ముతారు, అంతే కదా. సేమ్ అలానే మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నానని ఎప్పుడైతే మీకు తెలిసిన షార్ట్ వీడియోస్ ని, డెమోస్ ని, షార్ట్ వీడియోస్, ఇవే షార్ట్ వీడియోస్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంది, ఓకేనా. ఒక్క నిమిషం వీడియోస్, నేను మీటింగ్ లో ఉన్నారా, ఏమన్నా అర్జెంటా? సరే అమ్మా, సరే, ఓకే, బాయ్. ఓకే, సో ఇలా మీరు వాళ్ళ బ్రెయిన్ కి ఎక్కడ లింక్ లేకుండా చెప్తారా, ఇలా కనెక్టివిటీ తీసుకుంటూ వెళ్తారా? ఇదే టూల్స్ ప్రిపేర్ చేసుకోవడం అంటే. ఓకే, సో మీరు ఎప్పుడైతే షార్ట్ వీడియో చేస్తారో, మీరు ఎప్పుడైతే డెమోస్ మీరు కనపడేట్టు చేస్తారో, అప్పుడు మీ యుద్ధానికి కత్తులు రెడీ అయినట్టు, లేకపోతే రెడీ కానట్టు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఇన్ని రోజుల నుంచి మీరు చెప్తున్న దానికి మన మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు షార్ట్ వీడియోస్ లో. ఎగ్జాంపుల్ కి సైదారావు సార్ ఎమర్జెన్సీ ఫండ్ గురించి మాట్లాడుతున్నారు, ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా నేను పలానా కాడ నేర్చుకుంటున్నాను, మీకు నేర్చుకోవాలని ఉంటే నన్ను అడగండి అని అంటున్నప్పుడు ఏమవుతుందంటే, సో వాళ్ళకి కనెక్టివిటీ కనెక్ట్ అవుతుంది. ఓకే, మనోడేమి పుట్టుకతోటే ఇదవ్వలేదు, సడన్ గా బాబా అయిపోలేదు, సడన్ గా డాక్టర్ అయిపోలేదు, సడన్ గా ఫైనాన్షియల్ అడ్వైజర్ అవ్వలేదు, ఈయనకి ఏదో అవసరం ఉండి నేర్చుకుంటున్నాడు, ఈ నేర్చుకున్నది మనకు చెప్తామంటున్నాడు, మనకు కూడా ప్రాబ్లం ఉంది కదా, మన రవీందర్ రెడ్డి కదా, మన సైదారావే కదా, వెళ్ళి అడుగుదాంలే అనుకుంటారు. సో వాళ్ళు అడగడానికి ఒక స్కోప్ ఇవ్వండి, వాళ్ళు మనల్ని ఎటకారం చేసుకునే స్కోప్ మనం తెచ్చుకోవద్దు. మనం నేర్చుకుంటున్నాం అని ఎప్పుడైతే అంటామో వాళ్ళు కూడా కనీసం ఇంట్రెస్ట్ చూపించడానికి స్కోప్ ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో యా, సో 14 వీడియోస్ తర్వాత డెమోస్, షార్ట్ వీడియోస్ ఎందుకు అవసరమో ఎవరైనా ఒకరు చెప్పగలుగుతారా? అమృత మేడం మీరు. అదే డెమో షార్ట్ వీడియోస్ చేయడం వల్ల మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఏదో నేర్చుకుంటున్నాం అనేది వాళ్ళకి అర్థం అవుతుంది సార్. వెరీ గుడ్. మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం అనే సంగతి వాళ్ళకి, ఆహా ఏదో నేర్చుకుంటుంది కాబట్టి మనకేదో చెప్పడానికి ట్రై చేస్తుందని వాళ్ళకి కొంచెం మన మీద కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది మన మీద. కరెక్ట్, సూపర్ సూపర్. సో మీ అందరికి కూడా ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా లీడర్స్. సో నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో లీడర్స్ ఇక్కడ 2 కత్తులు రెడీ చేసుకున్నాం. కత్తిని బాగా నూరాము. ఒక కత్తి ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్ అవేర్నెస్ గుర్తు చేసాం 14 వీడియోస్ తోటి. రెండో కత్తి ఏంటంటే రెండో ఇంకా షార్ప్ ఏం చేసామంటే మన డెమోస్, మన షార్ట్ వీడియోస్ అన్ని కూడా రెడీ చేసుకున్నాం. ఓకే, డెమోస్ ని, షార్ట్ వీడియోస్ కి మీరు ఎక్కడో రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు బాస్. ఆర్కే మనీ మంత్రాలో 11 o'clock లక్ష్మణ్ సార్, మూర్తి లక్ష్మణ్ సార్ పంపిస్తున్న వీడియోస్ లో ఒక్క పాయింట్ మీరు రికార్డ్ చేసుకోగలిగితే చాలు. 11 o'clock లక్ష్మణ్ సార్ గుర్తు చేస్తున్న వీడియోస్ ఉన్నాయి కదా, మనీకి సంబంధించిన వీడియోస్, దాంట్లో ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకొని దాన్ని 30 seconds లో రీల్స్ కి పనికొచ్చేలా రికార్డ్ చేయండి చాలు. ఇంతే, మీరు ఇంకా ఏ హార్డ్ వర్క్ చేయక్కర్లే. నేను అన్ని అరటిపండు ఒడిచి రెడీగా పెట్టిన, తినండి అంతే, తింటే చాలు. ఆటోమేటిక్ గా మీకు 30 minutes వీడియో స్టార్ట్ అయిపోతుంది. దీన్ని పాత పద్ధతిలో చేసుకుందామా, కొత్త పద్ధతిలో ఒకటేసారి మొత్తం అందరూ మన దగ్గరకు వచ్చేటట్టు చేసుకుందామా అనేది మీ ఇష్టం. పాత పద్ధతిలో వెళ్తే సేమ్ అదేనో 10 నోలు వింటారు, బిజినెస్ లో నుంచి వెళ్ళిపోతారు. నిజంగా డబ్బు ఇల్లు ఉంది బాస్, డబ్బు ఇల్లు ఉంది, ఈ డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఈ డబ్బు ఇందులో ఉంది, కాకపోతే దానికి ఒక తాళం వేసి ఉంది. మీరు ఆ తాళం తీసుకోవడమే ఈ పని. ఆ తాళం తీసుకోవడానికి సోషల్ మీడియాని వాడుకోండి. ఓకేనా? సో ఇప్పుడు రెడీ ఏమైంది, వాళ్ళని 7 రోజులు కొంచెం బ్రెయిన్ లో ఒక చిన్న లుక స్టార్ట్ చేపించాం, వాళ్ళకి కొన్ని అవేర్నెస్ తీసుకొచ్చాం. రెండోది, ఇప్పుడు మనం డెమోస్ రెడీ చేసుకున్నాం, షార్ట్ వీడియోస్ రెడీ చేసుకున్నాం. షార్ట్ వీడియోస్, డెమోస్ రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ మన లిస్ట్ 1 లో నుంచి 10 మందిని సెలెక్ట్ చేసుకున్నాం. లిస్ట్ 1 లో 10 మందిని సెలెక్ట్ చేసుకొని డే 1 11 o'clock ఒక పోస్టర్ పంపిస్తాం. ఓకే, తర్వాత 4 o'clock మైక్రో వీడియో ఒకటి పంపిద్దాం. మైక్రో వీడియో నైట్ ఒక డెమో పంపిద్దాం.
ఓకే, మైక్రో వీడియో ఏంటి? ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో, మీరు ఏదైతే ఒక పోస్టర్ ఉన్నారో ఆ పోస్టర్ కి సంబంధించిన వీడియోనే చేయండి. ఓకే, 11 o'clock ఒక పోస్టర్, ఒక మైక్రో వీడియో, ఒక డెమో. ఎలా ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి 11 కి, ఇలా స్టెప్ బై స్టెప్. ఆ తర్వాత మళ్ళీ 4 o'clock ఒక పోస్టర్. ఎగ్జాంపుల్ కి ఫస్ట్ డే 1 లో 11 o'clock ఒక పోస్టర్, ఒక మైక్రో వీడియో, ఎస్ఐ డెమో. మళ్ళీ 4 గంటలకు ఒక పోస్టర్, ఒక మైక్రో వీడియో, టూత్ పేస్ట్ డెమో. మళ్ళీ 9 o'clock ఒక పోస్టర్, ఒక మైక్రో వీడియో, డిష్ డ్రాప్స్ డెమో. 3 డెమోస్ అయిపోయినాయి. డే 2 కి మళ్ళీ అదే 10 మందిని ఫాలో అవ్వండి. గందరగోళం అవ్వద్దు, ఒక ప్రొసీజర్ ప్రకారం చేసుకోవాలండి. ఓకే, ఫస్ట్ డే 2 మళ్ళీ స్టార్ట్ అయింది. 11 o'clock ఒక పోస్టర్, ఒక మైక్రో వీడియో, సోప్ డెమో. తర్వాత 3 గంటలకి ఒక పోస్టర్, ఒక మైక్రో వీడియో, బెనిఫిట్స్ వీడియో ఉంది కదా మనది, ఈ బిజినెస్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనే వీడియో అప్పుడు వెళ్ళాలి. మళ్ళీ నైట్ 9 o'clock, ఎట్లాగో మీరు 8 o'clock జూమ్ మీటింగ్ కి వాళ్ళని వీళ్ళని పిలుస్తూ ఉంటారు కాబట్టి నైట్ 9 o'clock ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక పోస్టర్, ఒక మైక్రో వీడియో, 10 రీజన్స్, 10 రకాల ప్రాబ్లమ్స్ కూడా ఇందులోనే సొల్యూషన్ ఉంది అనే వీడియో పంపించాను. ఈ వీడియో పంపిస్తే ఏం జరుగుతుంది లీడర్స్? ఆటోమేటిక్ గా ఈ 10 మందిలో ఇంట్రెస్ట్ ఉంటే ఏంటిది అని అడుగుతారు. వాళ్ళని ఏం చేస్తారు? మీకు వీలైతే ఓకే ఏంటిది అని అడిగిన వాళ్ళని కొద్దిసేపు మాట్లాడండి. ఏం మాట్లాడతారంటే, మామ నీకెందుకురా ఈ బిజినెస్, నువ్వు బాగానే సంపాదిస్తున్నావు కదా, ఇది పార్ట్ టైం బిజినెస్, 2 minutes ప్రెజెంటేషన్ ఇస్తారు, మీకెందుకు ఈ బిజినెస్? ఓకే, సో నీకు ఆల్రెడీ బాగానే సంపాదిస్తున్నావు, బాగానే సెటిల్ అయ్యావు కదా, నీకు డబ్బులు ఏం అవసరం ఉంది మామ అంటారు. ఇక్కడ ఏం చేయబోతున్నారంటే మీరు FORM, ఫ్యామిలీ గురించి, ఆక్యుపేషన్ గురించి, వాడి రెస్ట్ టైం గురించి ఇందులో డిస్కస్ చేయబోతున్నారు. అంటే వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేస్తారు. ఏం లేదు మామ, చాలా అప్పులు అయిపోతున్నాయి, పార్ట్ టైంలో సంపాదించడానికి ఏం చేయాలో అర్థం కావట్లే, అందుకనే నేను వచ్చాను. అవునా, ఎంతెంత అప్పులు అయినాయి? ఒక 10,000, 1 లక్ష రూపాయల, 2 లక్షల, 3 లక్షల, 3 లక్షలు అప్పు అయింది. ఓకే, వడ్డీ ఎంత? ఓకే, సో ఎప్పటిలోపు కట్టాలి నువ్వు? ఎంత ప్రెజర్ ఉంది? ఇవన్నీ కొద్దిగా డెప్త్ గా అడగండి వాళ్ళని. అడిగిన తర్వాత సో ఆ ప్రెజర్ అంతా మీకు తెలిసిన తర్వాత, మామ నీకు ఈ బిజినెస్ లో ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుందని నాకు అనిపిస్తుంది. నాకు కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళే ఈ బిజినెస్ లో చాలా మంది ఉన్నారు, మీకు ఆ ప్రాబ్లం లేకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళే ఈ బిజినెస్ లో చాలా మంది ఉన్నారు, నాకు ఎందుకో నీకు కనెక్ట్ అవుద్ది అనిపిస్తుంది, మిస్ అవ్వకుండా విను. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేయాలి, అవసరమును ఐడెంటిఫై చేయండి. ఎప్పుడైతే ఒక్కసారి అవసరం ఐడెంటిఫై అయిందో, ఓకే, అతను అసలు బిజినెస్ చేయట్లేదు అనుకున్నా, మామ ఇంకా ఎన్ని రోజులు ఉంటావు రా, అప్పుల పాలైపోతా ఉంటావు, ఇంకా వడ్డీలు పెరుగుతూ ఉంటాయి, తల్లికి పిల్ల, పిల్లకి తల్లి, వడ్డీకి వడ్డీ, వడ్డీకి వడ్డీ, సపోర్ట్ అయిపోతుంది. నా మాటిను చేసుకో, నీకు ఇట్లా ఉపయోగపడుద్దేమని మీటింగ్ అయిపోయిన తర్వాత అతను ఇంకెక్కడన్నా ఫోన్ ఎత్తకుండా ఎక్కడన్నా కనబడితే ఆయన నీడ్ మీకు తెలుసు కదా, ఆ నీడ్ను ఒత్తుతారు, ఆ అవసరాన్ని ఒత్తుతారు, అవసరాన్ని గుర్తు చేస్తారు. ఇలా పదే 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 అవసరాన్ని గుర్తు చేసినప్పుడు ఖచ్చితంగా అతను దీనికి కనెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సరే సార్, ఈ 10 మందిలో ఇద్దరే ఇదేంటని అడిగారు, వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేసాం, వాళ్ళని జూమ్ మీటింగ్ పిలిచాం. మరి మిగిలిన 8 మంది సంగతి ఏంటి? ఈ 8 మందికి కూడా మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి సాధ్యమైతే కాల్ చేయండి. కాల్ చేసి ఏం చేస్తారో FORM చేయండి. ఫ్యామిలీ ఎలా ఉన్నారు మామ, ఓకే, జాబ్ ఎలా ఉంది, సో ఫ్యామిలీ బాగున్నారా, అమ్మ బాగుందా, నాన్న బాగుందా, ఓకే. రీసెంట్ గా మా అమ్మకి, అంటే తెలిసిన మా అమ్మకు, మా అత్తయ్యకు ఎవరికో ఇట్లా మోకాళ్ళ నొప్పులు వస్తే, బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఇట్లా జరిగిండే, ఇంట్లో అయితే అందరు బాగున్నారు కదా. మీరు బ్యాక్ పెయిన్ గుర్తు చేశారు. లేడీస్ అందరికి కాల్షియం డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుంది 30 దాటిన తర్వాత, వాళ్ళ మ్యారేజ్ ఏజ్ గ్రూప్ మీకు అంతా తెలిసి ఉంటుంది కాబట్టి జనరల్ ప్రాబ్లమ్స్ ని గుర్తు చేయండి. వాళ్ళ ఇంట్లో హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్తారు. ఇది F. రెండోది ఆక్యుపేషన్, మామ జాబ్ ఎలా ఉంది, బాగుందా, ఎన్ని ప్లేసులు కొన్నావు, ఎక్కడెక్కడ ల్యాండ్ కొన్నావు, పిల్లల ఎడ్యుకేషన్కి ఎంత దాచిపెట్టావు, ఓకే. సో రియల్ ఎస్టేట్ బాగుంది కదా, ఎన్ని ల్యాండ్స్ కొనగలిగావు, ఎక్కడున్నాయి, ఊరుకోరా బాబు, నా జీతం ఆడికాడికి సరిపోతుంది, పిల్లలకి ఏదో స్కూల్ ఫీజులు కట్టుకోగలుగుతున్నా, అంత లేదు నాకు, అవునా. సో ఇక్కడ మరి జాబులు మారకపోయినవా, ఎక్కువ సార్లు జాబ్ లో చాలా ప్రాబ్లం ఉంది, ఇప్పుడు ఏ రికార్డుకి ఆడెళ్తాను, నేను వెళ్ళి ఏం సంపాదించగలుగుతాను, సో వద్దురా బాబు ఇదే సెక్యూర్ గా ఉంది, మళ్ళీ ఏమైనా స్టెప్ వేయాలంటే భయం వేస్తుంది. ఓకే, అలాంటప్పుడు ఆయన ఆక్యుపేషన్ లో జాబ్ లో ప్రాబ్లం ఉంది కానీ ఏదో చేయాలనుకుంటున్నాడు. మరి సాయంత్రం పూట ఏం చేస్తావు మామ? ఇది రెస్ట్ టైం, FORR. సాయంత్రం పూట ఏం చేస్తావు? సాయంత్రం పూట నేను ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏం లేదు, ఖాళీగానే ఉన్నా, లేకపోతే ఇంకేదో చిన్న పని చేస్తున్నా. ఓకే మామ, సో శాలరీ సరిపోవట్లేదని నాకు అర్థమైంది నువ్వు చెప్పిన దాంట్లో, మరి ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకుంటే, పార్ట్ టైం బిజినెస్ చేసుకుంటే నీకేమైనా డబ్బులు వస్తాయి కదా మామ, కొద్దిగా ఏమైనా సపోర్ట్ అవుద్దేమో కదా, పిల్లోడు ఎడ్యుకేషన్కి ఎంత దాచి పెట్టావు, వాడు ఇప్పుడు 8th క్లాస్ ఉన్నాడు,
కనీసం ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాడికి మనం ఇంజనీరింగ్ మంచి సీట్ వచ్చింది అనుకో, ఏంది పరిస్థితి? అప్పుడు కనీసం 4-5 లక్షలు చేతిలో ఉండాలి కదా. సో నాకు కూడా ఇదే డౌట్ వచ్చి నేను పార్ట్ టైంలో ఒకటి స్టార్ట్ చేశాను. నీకు ఇది కరెక్ట్ అవుద్దని నేను చెప్పను, కానీ ఒక్కసారి విను, నీకు ఏమైనా హెల్ప్ అవుద్దేమో, పిల్లోడు ఫీజుకి ఏమైనా పనికి వస్తాయి. బాగుందా? ఇలా వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేసి అవసరం ఉన్న వాళ్ళని ఈ బిజినెస్ లోకి తీసుకొస్తారు. అవతల వాడికి అన్ని బాగానే ఉన్నాయి, డబ్బు బాగుంది, అన్ని బాగున్నాయి, అసలు ఎక్కడ కూడా వాళ్ళ నీడ్ ఐడెంటిఫై అవ్వట్లా. FORM అన్ని చేసాం కానీ ఎక్కడ వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేయవచ్చు. అప్పుడు మీరు చెప్పండి, అప్పుడు మీరు ఏం మాట్లాడతారంటే, సో నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా, అవతల వాడు నరేష్ నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు, ఎవరైతే పార్ట్ టైంలో డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నారో, ఆ సంపాదించిన దాన్ని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఇన్సూరెన్స్ ఎలా కట్టాలనుకుంటున్నారు, ఎమర్జెన్సీ ఫండ్ని ఎలా తీసుకోవాలనుకుంటున్నారు, పెన్షన్ స్కీమ్ రిటైర్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, పిల్లల పెళ్లికి ఏం ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇలాంటి అవసరాలు ఎవరికన్నా ఉంటే చెప్పు. ఓకే, వాళ్ళు పార్ట్ టైంలో సంపాదించుకొని ఆ డబ్బుని ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను నేర్చుకున్నాను, నేర్పిస్తాను. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పు. ఏం చెప్తారు? నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, అతనికి అసలు ఐడెంటిఫై అవ్వట్లే నీడు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అంటాడు. అప్పుడైనా బయటపడతాడు. ఇవన్నీ నీకు తెలుసా, ఎలా చేసుకోవాలో చెప్పు అని అడిగాడు అనుకో, సో ఆటోమేటిక్ గా మన వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ తోటి కనెక్ట్ చేద్దాం. ఓకే, ఇలా అతన్ని ఇండైరెక్ట్ గా అడిగాం మనం, నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు అంటే వాళ్ళు వీళ్ళు వద్దురా పోయి ఫస్ట్ నాకు చెప్పు. మీకు బాగా తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా లావుగున్నాడు, ఓకే, అసలు వెయిట్ తగ్గట్లా, అతని దగ్గరికి మీరు వెళ్ళండి. నేను రీసెంట్ గా మనకి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి నేర్చుకుంటున్నాను, దాదాపుగా చిన్న సైజ్ కోర్స్ ఒకటి చేశాను. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా లావు తగ్గడం ఎలా అనేది నేర్చుకుంటాను. ఓకే, సో నీకు తెలిసిన వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్పు, వాళ్ళకి నేను ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ ప్రకారం లావు తగ్గించడానికి హెల్ప్ చేస్తాను. అప్పుడు మీరు డైరెక్ట్ గా ఆయన అడగలే, డైరెక్ట్ గా నువ్వు లావు బాగా తగ్గుతున్నావు లేదా అన్నావు అనుకో, ఇగో హట్ అవుద్ది, ఇటెవడు నన్ను లావు అంటున్నాడు, నాకు తెలుసు నేను లావు ఉన్నాను, వీళ్ళు ఎవడు పడితే వాడు అనేటోడు అని ఫీల్ అయిపోతారు లోపల. మీరు ఇండైరెక్ట్ అప్రోచ్, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అన్నప్పుడు ఆటోమేటిక్ గా ముందు నాకు చెప్పు అంటారు, వాళ్ళు ఇగో సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ముందు ఆయనకు చెప్పిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి వెళ్తాం, ఆటోమేటిక్ గా అక్కడి నుంచి మీకు అవునో కాదో కాంటాక్ట్ వస్తుంది. ఓకే, ఇది FORM చేయాల్సిన తరీకా. ఎప్పుడైతే మీరు వాళ్ళు ఎందుకు చేయాలి అని అడుగుతారో, ఓకే, సో వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేసిన రోజున మీ బిజినెస్ లో ఖచ్చితంగా రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతాయి. ఇలా కాకుండా కనపడ్డోళ్ళకల్లా చెప్పకుండా వెళ్ళిపోతే రిక్రూట్మెంట్ జరగదు. ఓకే, సో ఏంటిది అని అడిగిన వాళ్ళకి 2 minutes చెప్పండి, వీలైతే కొద్దిసేపు మాట్లాడండి వాళ్ళతోటి, వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేయండి. ఈ 10 మంది లిస్ట్ది కాల్ చేసి క్లియర్ చేసిన దాకా రెండో లిస్ట్కి వెళ్ళకండి. ఈ 10 మంది కంప్లీట్ అయిన తర్వాత ఇంకో 10 మందికి వెళ్ళండి. ఈ 10 మంది కాల్స్ లో ఎన్ని కాల్స్ ఎత్తారు, ఎంత మందితో మాట్లాడారు, అయిందా లేదా మీ ఫోన్ లో టిక్కు పెట్టుకున్న తర్వాతే నెక్స్ట్ లీడర్స్కి వెళ్ళాలి. ఇలా వెళ్తేనే మీకు ఒక లెక్క ఉంటది, లెక్క ప్రకారం బిజినెస్ నడుస్తుంది. బస్ ఈ బిజినెస్ లో ఏ బిజినెస్ అయినా సరే, ఓకే, మీరు 1 కోటి రూపాయలు సంపాదించాలంటే ఫస్ట్ ఇందులో 1000 రూపాయలు సంపాదించాలి, తర్వాత 2000, తర్వాత 3000. మీరు కోట్ల గురించి ఆలోచిస్తున్నారు, కానీ ముందు 1 రూపాయి సంపాదించడం నేర్చుకుంటున్నాయి కదా వెళ్ళేది. అంటే ఒక స్టెప్ బై స్టెప్ అనేది ఎప్పుడు కూడా రిజల్ట్, క్యాలిక్యులేటెడ్ రిజల్ట్ ఉంటుంది. అలానే ఒక ప్రొసీజర్ ప్రకారం మీరు క్యాలిక్యులేటెడ్ రిజల్ట్ తీసుకోవాలి. సో ఫైనాన్షియల్ నాలెడ్జ్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే మన మనీ మంత్రాలో ఫైనాన్షియల్ కి సంబంధించి చాలా సబ్జెక్ట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించి చాలా సబ్జెక్ట్ ఉంది. అది వినండి, మీకే ఆటోమేటిక్ గా అవేర్నెస్ వస్తుంది. షార్ట్ వీడియో చేసుకోవచ్చు, బిజినెస్ ని ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇలా కాకుండా వాటర్ బాటిల్ అంటగట్టారంటే ఎక్కువ రోజులు ఉండరు. ఓకే లీడర్స్, ఇవాళ మీకు మీటింగ్ లో ఏం పాయింట్స్ నచ్చాయో, బోర్ కొట్టించానా, యూస్ఫుల్ గా ఉందా? ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్. చాలా బాగా అర్థమైంది సార్. ఏమర్థమైంది మేడం? జూమ్కి పిలుచుకొచ్చేది ఎట్లా పిలుచుకురాలా అనేది, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలా అనేది, నెక్స్ట్ లిస్ట్ ప్రిపరేషన్, కాంటాక్ట్, అవన్నీ అర్థమైనాయి. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. సో కొత్తగా వచ్చిన లీడర్స్ అందరికి కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నామంటే తొందరగా చెప్పేయాలని చూస్తాం. తొందరపడకండి, పూర్తిగా రెడీ కాకుండా యుద్ధానికి వెళ్ళకండి.
అక్కడి నుంచి వచ్చే ఆ ఇసురులు ఆ దెబ్బలు మీరు తట్టుకోలేరు, ఆటోమేటిక్ గా బిజినెస్ లో డ్రాప్ అయిపోతారు. ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. చాలా బాగుంది సార్. నాకు అర్థమైంది అంటే మీరు చెప్పింది ఎఫ్ఆర్ఎం ఫోన్ చేయటం గురించి చెప్పారు కదా సార్, అది నాకు బాగా అర్థమైంది. మామూలుగా బిజినెస్ లో 4 పిల్లర్స్, మనం ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు ఎంత స్ట్రాంగ్ నిలవాలో మన 4 పిల్లర్స్ లో అంత స్ట్రాంగ్ గా నిలిస్తే మన బిజినెస్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటదని అర్థమైంది నాకు. వెరీ గుడ్, సూపర్, బాగా అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పిన బిజినెస్ లో ఇప్పుడు వాటర్ బాటిల్ గురించి మామూలుగా అంటకట్టడం అనేది గురించి, మామూలుగా ఇతరులకి మనం ప్రొడక్ట్ ఇచ్చి వాళ్ళని నచ్చితే ఎంకరేజ్మెంట్ చేయటం, నచ్చితే ఈ వాడమని చెప్పటం, లేకపోతే దాంట్లో ఏం లోపాలు ఉన్నాయి, ఎక్కడ మిస్టేక్ జరుగుతుందని చెప్పాలి సార్. అలా చేసి చూపించిన తర్వాత వాళ్ళకి అప్పటికి నచ్చకపోతే ఇంకా వాళ్ళని వదిలిపెట్టడమే. ఓకే, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. నెక్స్ట్ లీడర్స్. గుడ్ ఈవినింగ్ సార్. సతీష్ సార్, మీ వెనకాల బోర్డు బాగుంది సార్. వర్చువల్ స్క్రీనా? సూపర్ సూపర్, వర్చువల్ స్క్రీన్. యా, ఇప్పుడు ఈరోజు చెప్పిన పాయింట్స్ అన్నిటిలో పాత పాయింట్స్ ఎస్పెషల్లీ అన్ని ఒకసారి కవర్ చేశారు సార్. ఓకే, మొత్తం అన్ని ఒకసారి ఓవరాల్ గా గుర్తు చేయడంతో పాటు 1 by 1 ఎలా చేయాలి, అసలు ఎందుకు చేయట్లేదు, చేయడానికి కారణం కూడా ఉంచి దానికి ఒక కారణం చూపించారు సార్. ఇలాగైతే చేయొచ్చు, మీరు డిలే చేస్తున్నారు, డిలే చేయకుండా ఒక వరుస పద్ధతులు ఎలా చేయాలో చెప్పారు. పాత పద్ధతిని ఎందుకు చేయకూడదు, కొత్త పద్ధతిని ఎందుకు చేయాలనేది ఒక రీజన్ చెప్పారు సార్. కరెక్ట్. పాత పద్ధతి చేస్తున్న వాళ్ళంతా, పాత వాళ్ళంతా ఎందుకు అంత కష్టపడ్డారు, ఈజీగా ఎలా చేయాలి. పాత పద్ధతి వాళ్ళైతే చాలా కష్టంగా, చాలా మనం హార్డ్ వర్క్ చేయాలి, టైం ఎక్కువ స్పెండ్ చేయాలి, ఎక్కువ నోట్స్ వినాల్సి వస్తుంది సార్. ఇందులో ఏంటంటే మనం ఏదైనా ఈ సోషల్ మీడియా ద్వారా వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు మాక్సిమం ముందు వాళ్ళే అప్రోచ్ అయ్యి వాళ్ళ ముందు మన దగ్గరికి వచ్చి అడిగే స్థితిలో ఉంటారు సార్. మనం వెళ్ళి అడగడం వేరు, వాళ్ళు మనల్ని అడగడం వేరు. అవును సార్, అవును. వాళ్ళు మనల్ని అడుగుతారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పేటప్పుడు ముందు వాళ్ళకి వినాలని ఆతృత ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు అడిగారో అది మనం చెప్పినప్పుడు ముందే వాళ్ళకి వీడు ఎలా చెప్తూనే ఉంటాడు, ఏదో ఒకటి ఇలాంటి బోల్డ్ వచ్చా అనేసి అంటారు. మన కంపెనీ గురించి కాకుండా ముందు ఆ లైఫ్ గురించి చెప్తున్నాం సార్. కరెక్ట్ 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 పాయింట్ చెప్పారు. ఇది సూపర్ సూపర్. రెండోది మనకి 1 by 1 ప్రాబ్లమ్స్ అన్ని గుర్తు చేస్తున్నాం కాబట్టి వీడి దగ్గర ఏదో ఉంది సంథింగ్, కొన్ని ఏదో కనీసం విందాం, సొల్యూషన్ విన్న తర్వాత నచ్చితే వెళ్దాం, లేకపోతే లేదు. ఒక ఆప్షన్ ఎవడో ఆప్షన్ లేనాడు, వీడు కనీసం నేను చెప్తున్నాడు కదా ఆప్షన్ ఏదో ఉందని చెప్పి సొల్యూషన్ ఏదో విందాం, ఎలా ఉంటుందో చూద్దాం అని థాట్ ఒకటి ఉంటుంది సార్. కరెక్ట్ సార్. అది కరెక్ట్ పట్టుకునేటప్పుడు మనం చెప్పేదాన్ని రిమైనింగ్ అంతా మనం ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని బట్టి కానీ, మనం మోయేదాన్ని బట్టి కానీ, మన బట్టి కానీ ఆధారపడి ఉంటదేమో. కరెక్ట్ సార్, కరెక్ట్, సూపర్ మాట చెప్పారు. ఓకే, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, అర్థమైంది మీకు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మల్లేశ్వరి మేడం, గుడ్ ఈవినింగ్ సార్. మీటింగ్ లో నాకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే ప్రొడక్ట్స్ అవేర్నెస్ కల్పించాలనే పాయింట్ నాకు బాగా నచ్చింది. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. నెక్స్ట్ ఆదిలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. మీటింగ్ ని ఎలా అంటే నాకు ఈ ప్రాసెస్ తెలుసు, బట్ మళ్ళొకసారి గుర్తు చేశారు, కరెక్ట్ ప్రాసెస్ లో ఎలా చేయాలని మెసేజ్ పెట్టారు. ఓకే, వెరీ గుడ్ మేడం. ఈ ప్రాసెస్ ని కంటిన్యూగా కంప్లీట్ చేయండి. ఓకే ఓకే లీడర్స్, ఇంకా ఎవరన్నా చెప్పగలిగితే ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. జనగాం సతీష్ సార్. ఓకే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇది మార్కెట్ ఎక్కడ నీడో అక్కడ వాళ్ళకే అమ్మాలనేది ఒక కాన్సెప్ట్ బాగుంది సార్. ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ చేయాలి. మీరు బాటిల్స్ వెరీ ఎగ్జాంపుల్, వెరీ యూజ్ఫుల్ సార్. మార్కెట్ లో ఎక్కడ ఏమి అవసరం ఉంటుందో దాన్ని మార్కెట్ చేస్తే గనక సక్సెస్ అవుతాం. అవసరం లేని దగ్గర మార్కెట్ చేస్తే అవసరం. నవేడేస్ డైమండ్ ను కూడా అమ్ముతామని తీసుకుపోతే చాలా తక్కువ అంచనా వేస్తారు సార్ ప్రజలు. కాబట్టి ఈ డైమండ్ లాంటి బిజినెస్ ను
ఒక పద్ధతి ప్రకారం చేస్తే సక్సెస్ అవుతాం అనేది అర్థమైంది సార్ నాకు. కరెక్ట్. సూపర్ 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 సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ నైస్. ఓకే లీడర్స్, సో మనం అనుకున్న టైం కన్నా ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందే అయిపోయింది. మీ ఒపీనియన్ చెప్తే షార్ప్ 7 క్లోజ్ చేసేద్దాం. మాట్లాడండి, కొద్దిగా మీరు భయం పోగొట్టుకోండి. ఎగ్జాంపుల్ కి శ్యామల మేడం, ప్లీజ్ మీరు మాట్లాడండి. శ్యామల మేడం, మీకేం అర్థమైంది? లేడీస్ ని మాట్లాడేవట్లేదు అంటున్నారు మా అరుణ మేడం. సో ప్లీజ్ మాట్లాడండి ఒకసారి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి, మీ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. అశ్విని కుమార్ సార్. సార్ నాకేం డౌట్స్ లేదు సార్. నాకేమైనా డౌట్స్ ఉంటే ముని సార్ గణేష్ సార్ ఇమీడియట్ గా నాకు క్లియర్ చేస్తా అన్నారు సార్. ఓకే మేడం, ఓకే. ఇప్పుడు మీటింగ్ ఎలా ఏమన్నా ఒక క్లారిటీ వచ్చిందా మీకు? సార్ ఓకే యా, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, శాంతి మేడం క్లారిటీ వచ్చిందండి కదా సార్? శాంతి మేడం, మీకు ఒక ఐడియా వచ్చిందా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఇక్కడ కనపడుతుంది ఎవరు మేడం? పాప బాబు. పాప బాబు ఇద్దరు ఉన్నారా? ఓకే మేడం. సో ఓవరాల్ గా ఈ మీటింగ్ లో మీకు ఏం అర్థమైంది? బాగా అర్థమైందండి. ఈ మీటింగ్ బాగా యూస్ఫుల్ అండి నాకైతే. అదే ఏం అర్థమైందో చెప్పండి. అదే ఏం ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది బాగా క్లారిటీ వచ్చిందండి. ఓకే, వాళ్ళ నీడ్ తెలుసుకునే మనం వాళ్ళకి చెప్పాలనేది బాగా అర్థమైందండి. ఓకే మేడం, సూపర్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా లీడర్స్? అశ్విన్ సార్, అశ్విన్ కుమార్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. యా, నాకైతే మాత్రం బాగా కళ్ళు తెలుసుకునేది సార్ ఇవాళ అయితే. అవునా సార్? హలో సార్, చెప్పండి సార్. ఎలా ఎవరికి చెప్పాలి ఏంటి అనేది బాగా అర్థమైంది సార్. ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి చెప్పాలి సార్. ఓకే, పెడితే అలా చెప్తే మనకి అర్థం కాదని నేను ప్రాక్టికల్ గా కూడా నాకు తెలుసుకున్నాను సార్ నేను. అవునా? ఓకే. సో ఇవాళ మీటింగ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా హెల్ప్ అవుతుంది సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఇంకొక చిన్న డౌట్ సార్. అడగండి. ఇంకొక చిన్న డౌట్ సార్. అడగండి. అది ఎక్కువ మంది అంటున్నారు సార్, మనకి నీడ్ ఉంది. ఎక్కువ మంది ఏమంటున్నారంటే అసలు అంత టైం లేదు, నాకు అంత టైం ఉండట్లేదు అని చెప్పేసి పెట్టేస్తున్నారు సార్ ఫోన్. అదొక్క దానికి కొంచెం చెక్ చేయాలి సార్. టైం ఉండట్లేదు. అవును సార్, ఎక్కడ పోతుంది సార్ టైం? చాలా మందికి ఇదే అంటున్నారు సార్, నాకు టైం ఉండట్లా. నేను ఒక మాట చెప్తా అయినండి సార్. ఓకే, మీరు ఈ పాయింట్ గుర్తు చేయండి. అందరికి కూడా ఇలా కుచ్చుకునేటట్టు కాదు, బట్ నేను దాన్ని మీరు సాఫ్ట్ గా చెప్పండి, నేను స్ట్రైట్ గా చెప్పేస్తున్నా. ఓకే, సో టైం ఉండట్లేదు అనడానికి నేను రెండు క్లారిటీలు సార్. టైము ఉండొద్దు, టైం బిజీగా ఉండాలి. కానీ ఈ బిజీగా ఉండడం వలన ఓకే మీరు ఇంత ఎవరైనా టైం ఎక్కడ పోతుంది? జాబ్ లో పోతుంది, అంతే కదా? జాబ్ లోనో వాళ్ళు చేస్తున్న బిజినెస్ లోనో పోతుంది. ఈ బిజీగా ఉండడం వలన నీకు ఒక సొంత ఇల్లు ఉండాలి, ఇంకొక ప్రాపర్టీ కూడా ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, పిల్లలు ఏదంతా చదువుకోవడానికి డబ్బులు రెడీగా ఉండాలి. ఫైనాన్షియల్ గా వెనక్కి తిరిగి చూసుకోకూడదు. స్కూల్ ఫీజు కట్టానుకో, కాలేజ్ ఫీజు కట్టానుకో, ఇంట్లో ఏదన్నా ఐటమ్ కొనాలన్నా, లేకపోతే అమ్మకి బాగాలేదు నాన్నకు బాగాలేదన్నా చూపించడానికి ఒక రూపాయి కూడా నీకు ఇబ్బంది ఉండకూడదు. అలాంటప్పుడు నువ్వు బిజీగా ఉండడంలో తప్పులేదు. కానీ ఇంకా నువ్వు హోమ్ లోన్ కట్టాల్సి వస్తుంది, ఓకే, పర్సనల్ క్రెడిట్ కార్డు మీద వాడాల్సి వస్తుంది, పిల్లల ఫీజుకి కూడా క్రెడిట్ కార్డు గీకి ఫీజు కట్టాల్సి వస్తుంది అంటే అక్కడ ఏంటంటే క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదన్నట్టు ఉంటది. ఓకే, మీ టైం కరెక్ట్ గా మీరు కష్టపడుతున్న దానికి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ రేపు ఫ్యూచర్ లో మీకు ఎలాంటి ఇబ్బంది రాదనుకున్నప్పుడు మీ టైం కరెక్ట్ వేలో ఖర్చు పెడుతున్నట్టే. ఇలా కాకుండా మీరు ఎంత కష్టపడుతున్నా ఇంకా అప్పులు అవుతున్నాయంటే రాంగ్ ప్రొసీజర్ లో మీరు టయాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఈ ప్రొసీజర్ కి ఎక్కడన్నా ఆనకట్ట వేసి ఓకే కొంచెం టయాన్ని కనుక మీరు బయటకు తీసుకుంటే రేపు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది, నీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రిటైర్మెంట్ తర్వాత పిల్లల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోతుంది. ఒక్కసారి నువ్వే చూసుకో. ఓకే, నీకు రిటైర్మెంట్ కనీసం నెలకు ఒక 50,000 వచ్చేటట్టు నీ పెన్షన్ ప్లానింగ్ ఉందా? అప్పుడు నీకు టైం లేకపోయినా పర్లేదు, నువ్వు ఈ పని చేయి.
ఓకే, నీ పిల్లల ఎడ్యుకేషన్ కి రేపటి రోజున మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో వస్తే 20 లక్షలు కట్టడానికి నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? అలాంటప్పుడు నీకు టైం లేకపోయినా పర్లేదు, నువ్వు చేస్తున్న పని బెటరే. రేపు అమ్మ వాళ్ళకి హెల్త్ బాగాలేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కాకుండా చాలా రోగాలు వస్తున్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్ లో కవర్ అవని ఉన్నాయి. సడన్ గా అమ్మలకు ఒక 5 లక్షలు కట్టాలి, నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షలు ఉందా? టైం లేకపోయినా పర్లేదు, నువ్వు కంటిన్యూ. క్రెడిట్ కార్డు వాడకుండా నీ ఇల్లు గడవాలి, క్రెడిట్ కార్డు వాడకుండా నీ ఇల్లు గడగాలి. అలాంటి పరిస్థితి ఉందా? నీకు టైం లేకపోయినా పర్లేదు, నువ్వు చేస్తున్న జాబ్ చేసుకో, నువ్వు కంటిన్యూగా. ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక ఉన్నాయంటే నువ్వు పెడుతున్న ప్లేస్ లో రాంగ్ టైం పెడుతున్నావు. ఈ రాంగ్ వేలో నీకు ఇప్పుడు తెలీదు, బట్ రాంగ్ వేలో లారీని తీసుకెళ్తున్నావు, బస్సుని తీసుకెళ్తున్నావు, బండి తీసుకెళ్తున్నావు, ఎప్పుడో ఒకసారి అది యాక్సిడెంట్ అవుద్ది, జాగ్రత్త. ఇంతవరకే. ఇది మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్, యు ఆర్ నాట్ ఏ డైరెక్ట్ సెల్లర్. మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్, టైం వాల్యూ తెలిసిన వాళ్ళు. ఇవి గుర్తు చేయాల్సిన బాధ్యత మీది. ఉందా లేదా? ఉంది సార్, ఉంది. అంతే కదా. ఈ పాయింట్స్ అన్ని అందరికి అవసరం. క్రెడిట్ కార్డు వాడకుండా ఎవరు లేరు, పర్సనల్ లోన్ లేకుండా ఎవరు లేరు, హోమ్ లోన్ లేకుండా ఎవరు లేరు, అవునా? సో రిటైర్మెంట్ కి ఇంతవరకు చాలా మందికి ప్లానింగ్ లేదు. నేషనల్ పెన్షన్ స్కీమ్ లోనో ఎక్కడనో డబ్బులు ఇన్వెస్ట్ చేయట్లేదు. కరెక్ట్ గా అమ్మోళ్ళకి ఆపరేషన్ కి ఏదైనా డబ్బులు తీయాలంటే 5 లక్షలు వెళ్ళవు. ఇలాంటి పరిస్థితుల్లో లేనప్పుడు నువ్వు ఫైనాన్షియల్ ప్లానింగ్ లో లేవు, ఎందుకంటే నీకు వచ్చేది సరిపోవట్లేదు. సో నీ టైం రాంగ్ వేలో, రాంగ్ ప్రొసీజర్ లో ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. ఆలోచించుకో. అంతే. చెప్పేస్తారు, వచ్చేస్తారు. అన్ని ఉన్నాయి అన్నాడు అనుకోండి, బాబు నీకు ఈ బిజినెస్ పనికిరాదురా, ఈ బిజినెస్ కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కావాలి, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అంతే కదా. నీకు ఇది సెట్ కాదు, ఈ బిజినెస్ నువ్వు అద్భుతంగా ఉన్నావు, అసలు నువ్వు ఈ పార్ట్ టైం బిజినెస్ లే వద్దు, నువ్వు మంచిగా చేసుకో, ఆ పనే చేసుకో. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా క్రెడిట్ కార్డ్ ప్రాబ్లమ్స్ తోటి, పర్సనల్ లోన్ ప్రాబ్లమ్స్ తోటి ఇల్లు గడవక, ఓకేనా, ప్రతి నెల అప్పు చేయాల్సి వస్తుంది, జీతం సరిపోవట్లేదు అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చెప్పు, నేను వాళ్ళకి గైడ్ చేస్తా, వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పాను. క్లియర్? ఇవి మనం ఎప్పుడు చెప్పగలుగుతాం అంటే మనం నమ్మిన రోజునే చెప్పగలుగుతాం సార్. యాక్చువల్ గా బయట జనాలకు తెలియని సబ్జెక్ట్ మీ అందరికీ తెలుసు, చాలా తెలుసు. కాకపోతే ఇంకా ఏదో తెలవాలి నాకు, ఇంకా ఏదో నేర్చుకోవాలని ఒక ఆరాటం, అంటే డౌట్ ఉంటది కదా. ఈ డౌట్ వల్ల మనం క్లారిటీగా చెప్పలేము. ఆ డౌట్ క్లారిఫై అయిన రోజున మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఓకే, చెప్పండి. ఇంకా డౌట్ ఏదో అడుగుతున్నారు? అదే సార్, మనం మామూలుగా కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు అంత టైం ఇవ్వట్లేదు సార్ మనకి, అంత టైం ఇవ్వట్లేదు. ఇంత చెప్పా, ఇది ఏంటంటే పర్సనల్ కాంటాక్ట్స్ అయితే చెప్పొచ్చు, మీ పర్సనల్ కాంటాక్ట్స్ కే ఇవ్వండి, బయట కాంటాక్ట్స్ వదిలేయండి. బయట కాంటాక్ట్స్ లో ఇవి వర్కౌట్ అవ్వవు. మీ పర్సనల్ కాంటాక్ట్స్ గురించి నేను చెప్తున్నా. ఇదంతా మీ పర్సనల్ కాంటాక్ట్ సార్. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు మన ఇద్దరి మధ్య డిస్కషన్ ఏదైతే చెప్పానో ఓన్లీ పర్సనల్ కాంటాక్ట్స్ కి. బయటోడు మనం చెప్పే సోది వినడు. బయటోడు వాడి నీడ్ తో మన దగ్గరకు వచ్చాడు, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. మనకు సోషల్ మీడియా నుంచి వచ్చాడు, ఓకే, అలా గాలి కొట్టకొచ్చాడు, ఒకవేళ హుక్కు తగిలి ఉంటే ఉంటాడు, లేకపోతే అలా వెళ్ళిపోతాడు. పోనీయండి. మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీ పర్సనల్ కాంటాక్ట్స్ సార్. ఓకే లీడర్స్, ఈ బిజినెస్ లో మళ్ళీ చెప్తున్నాను, ఈ బిజినెస్ లో మీకు 100 మంది అక్కర్లేదు, 4, 6 అయితే చాలు. 6 అయితే డైమండ్ అయిపోతారు. 6 లీడర్స్ మీ టీము, 6 లెగ్గులు ఉంటే డైమండ్ అయిపోతారు. స్టార్టింగ్ లో మనం 3 అనుకుంటున్నాం, సరే పోనీ ఇంకొకరిని యాడ్ చేసుకుందాం. 4 టీములు కనుక మీకుంటే చాలు. ఎగ్జాంపుల్ కి మీ లిస్టు మొత్తంలో 4 లీడర్స్ దొరికారు అనుకున్నాం. లీడర్ 1 మహేష్, లీడర్ 2 సురేష్, లీడర్ 3 రమేష్, ఇంకొక ఏదో ప్రకాష్ 4వ అతను. ఓకే, సో ఈ లీడరు రమేష్, సురేష్, నరేష్, ప్రకాష్, వీళ్ళ దగ్గర లిస్టు తీసుకొని ఆ లిస్టు కింద పనిచేయడం మీ పని. ఇంతే. ఈ 4 నిలబెట్టుకుంటూ వెళ్ళడం పని. వాళ్ళ లిస్టు కింద పని చేపించడం, నేర్పించడం మీ పని. ఇలా ఎప్పుడైతే మీ టీం నిలబెట్టుకొని స్ట్రాంగ్ చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్ గా మీరు డైమండ్ అయిపోతారు. ఇంతే. దీనికి సోషల్ మీడియా నుంచి కాంటాక్ట్స్, ఆ కాంటాక్ట్స్, ఈ కాంటాక్ట్స్ వద్దు బాస్. మీ దగ్గర ఉన్న లిస్టే సరిపోతుంది. లిస్టుని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయండి. కనీసం ఆ 300 కాంటాక్ట్స్ కి 300 కాన్స్ ఒక్కసారైనా కాల్ చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వాట్సాప్ మెసేజ్ల తర్వాత ఖచ్చితంగా ఆ రోజు 10 మందికి వాట్సాప్ చేశారు కదా 2 రోజుల పాటు, ఈ 10 మందికి మీరు కాల్స్ చేసి ఒక్కసారైనా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ లిస్ట్ కి వెళ్ళండి, అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఈ ప్రొసీజర్ స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి, ఆటోమేటిక్ గా స్కిప్ అయిపోతుంది. యా, గుడ్ ఈవినింగ్ శ్యామ్ సార్. గుడ్ ఈవినింగ్ అశ్విన్ సార్. ఓకేనా? థ్యాంక్ యూ. సార్
సతీష్ సార్ మీరేనా? సార్ నేను సార్. యా చెప్పండి సార్. సార్ పర్లేదు అనుకుంటే టైం లేదంటున్నారు కదా సార్, వాళ్ళ గురించి సార్. మీరు అన్నిట్లో అన్నీ ఉన్నాయనుకోండి, డబ్బులు ఉండి ఫైనాన్షియల్ ఉండి అన్నీ ఉన్న వాళ్ళు ఎవరు టైం లేదు అనలేరు సార్, అందులో డౌటే లేదు. అన్ని ఉన్న వాళ్ళు టైం జస్ట్ హ్యాపీగా ఉండడానికి చూస్తారు, కానీ టైం లేకుండా 24 గంటలు కష్టపడడానికి చూడతారు. అది ఒకటి సార్. రెండో టైం లేదు అన్న వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు టైం లేదు అంటున్నాం, ఇది వరకు కూడా మీకు టైం లేదు, ఫ్యూచర్ లో కూడా మీకు టైం ఉండదు కదా. మీరు టైం తగ్గించుకోవడానికి నేను ఇచ్చిన ఆప్షన్ సార్. అసలు మీరు చేస్తున్న జాబ్ టైం తగ్గించుకొని అది తొందరగా రిటైర్మెంట్ తీసుకొని టైం చేసుకొని ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికే కదా సార్ మనం చెప్తుంది కూడా. సో టైం లేదు అన్నదానికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పదు సార్. సో మన డైమండ్ సిడి ఉంది కదా, ఎగ్జాంపుల్ కి దీపక్ సార్ సిడిలోనే ఇవన్నీ కవర్ అవుతాయి. షార్ట్ లో 2-3 ముక్కలు అయితే చెప్తారు సార్. షూర్ కరెక్ట్. సో నెక్స్ట్ శ్యామ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. అరుణ మేడం. సుబ్లేష్ మేడం గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్. యా శ్యామ్ సార్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. యాక్చువల్ గా మా మేడం లిస్ట్ ప్రిపేర్ చేశారు సార్ ఫైనల్లీ. ఓకే 50 ప్రాస్పెక్ట్స్ రెడీ చేశారు నిన్న. సూపర్. నాకు అప్డేట్ చేశారు మేడం, రేపు నుంచి కాలింగ్ కూడా చేస్తున్నారు సార్. వెరీ గుడ్. ఫైనల్లీ మేడం కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది మా పెద్ద సార్ దగ్గర నుంచి. ఓకే వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ సార్, రియల్లీ మంచిగా మాట్లాడారు ఆ రోజు. సో సార్ తో కూడా నేను అంటే నేను ఎప్పుడు కూడా వాదించాను సార్. 90% ఫీల్ ఫెల్ట్ ఫౌండ్. ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం ఏందో మనం కూడా సేమ్, అవును సార్ నేను కూడా అంతే. ఓకే, సో ఆ ఫీల్ అయిన తర్వాత అప్పుడు చేస్తున్న దానికి ఇప్పుడు చేస్తున్న దానికి వేరియేషన్ ఏంటో చెప్పుకుంటూ వెళ్తాం అంతే. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఆ సార్ కూడా కంపెనీ మీద ఎక్కడ నెగిటివ్ లేదు సార్, ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ఉందన్నారు, ఇక్కడ తప్పుగా ఏం అనలేదు. ఆయన కూడా మంచిగా చెప్పారు. ప్రాసెస్ లో కొద్దిగా అప్పుడు ప్రాబ్లం వచ్చింది అంతే తప్ప కంపెనీ వైజ్ గా కానీ క్వాలిటీ ప్రొడక్ట్స్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. యా సో నేను కూడా అప్పుడు చేసిన ఉన్నాయి కాబట్టి ఆ కరెక్షన్స్ అన్ని చేసుకుంటూ మీకు తెలియకుండానే ఈ ట్రైనింగ్ లో దాన్ని ఇన్బిల్ట్ చేసుకుంటూ తీసుకెళ్తున్నా. యాక్చువల్ గా మనకి శుభలక్ష్మి మేడం అండ్ మన జనరల్ గా ఏంటంటే సార్, మీరు ఇందాక పాయింట్ చెప్పారు కదా సార్, చాలా మందికి అది నోట్ చేయరు. ఈ మీటింగ్ లో మళ్ళీ మీరు స్పెసిఫిక్ చేశారు, స్టార్టింగ్ నుంచి లక్షలు కోట్లు రావు ఈ ఇండస్ట్రీలో. ఏ ఇండస్ట్రీలో అయినా డైరెక్ట్ సెల్లింగ్ లో రావు. 30 రూపీస్ నుంచో 10 రూపీస్ 100 రూపీస్ స్టార్ట్ అవుతుంది. సో జనరల్ గా సింబాలిక్ గా మనం చెప్తుంటాం కదా సార్, స్టార్టింగ్ ఇంత ఇన్కమ్ అంత ఇన్కమ్, అలా గ్రాడ్యువల్ గా ఇన్కమ్ అవుతుంది. వేపకాయ, నిమ్మకాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయ అంటారు, ఈ టర్మినాలజీ వాడుతుంటారు డైరెక్ట్ గా. అవును. సో స్టార్టింగ్ వేపకాయ ఎంత ఉంటాయి, తర్వాత నిమ్మకాయ, తర్వాత కొబ్బరికాయ, గుమ్మడికాయ ఎంత వస్తుంది. ఆ గుమ్మడికాయ వచ్చేయాలంటే మన స్టార్టింగ్ ఎంతే 30, 100, 250 ఇలాగా వస్తుంది ఇన్కమ్. స్టేబుల్ గా చేస్తే ఇన్కమ్ వస్తుంది మేడం. టీమ్ బిల్డ్ చేసుకోవాలి, టర్న్ ఓవర్ జరగాలి తప్ప జాయినింగ్ లెక్క రాదు. కరెక్ట్, అంతే సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ నువ్వు మాట్లాడేసావు కదా శ్రీకాంత్, కొద్దిసేపు ఆగమ్మా, మిగిలిన వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఏమంటావు? ఓకే ముని సార్. ముని సార్, నేను ఒక చిన్న విషయం సార్ అందరికి చెప్తే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇందాక కూడా చెప్పాను కానీ అది అందరికి అప్పుడు అర్థమై ఉండదు. 5,000 బిజినెస్ చేయడానికి నేను ఒక చిన్న టెక్నిక్ తో పోతున్నాను సార్. అందరికి ప్రతి వ్యక్తికి ఒక టీచరు, ఒక 2, 3, 4 గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు సార్. కొంచెం ఫైనాన్షియల్ సెట్ అయిన ఒక 4, ఇలా ఒక 10 ఫ్యామిలీస్ ఉంటాయి సార్. ఈ 10 ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి మనలోని సిగ్గును భయాన్ని వదిలేసి నేను ఒక పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను, ఒక ప్రొడక్ట్ ను రెఫర్ చేస్తున్నాను అంతే ఇక్కడ. సో ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్, ఇది వాడితే హెల్త్ ఉంటుంది, ఇది వాడితే కెమికల్ ప్రొడక్ట్, ఈ యొక్క డెమోస్ రూపంలో కానీ ఏదైనా సరే 10 మంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బిజినెస్ ను రెఫర్ చేసి వాళ్ళు ప్రొడక్ట్ తెప్పించు అన్నప్పుడు ఇలా ఆర్డర్ పెట్టాడు మనకు 5 మంది ఆర్డర్ ఇచ్చినా 5,000 బిజినెస్ అయిపోతుంది సార్. మీరు 5,000 బిజినెస్ కోసం చెప్తున్నారు చుట్టుపక్కల, అంతే కదా? సో నేను దానికి ఎస్ఐట్ దాంతో వెళ్ళండి శాంపుల్స్ తోటి అని చెప్తా ఉంటాను.
యా ఎస్ఐట్ శాంపుల్స్ ని మీరు మీ జనాల్లో కనుక చుట్టుపక్కల తీసుకెళ్తే వాళ్ళే 5-6 కస్టమర్స్ అవుతారు. 5,000 బిజినెస్ పెద్ద మ్యాటరే కాదు బాస్. మన టీములలో 10,000 20,000 టార్గెట్లు పెడతారు యాక్చువల్ గా ఏరే టీమ్స్ లో. నేను అలాంటి ప్రాబ్లం ఉండకూడదని 5,000కే తీసుకొచ్చా. నేను ఇప్పటికీ అదే పోరాటం చేస్తా సార్. నా 5,000 బిజినెస్ తో నా టీమ్ తో బాగానే బిజినెస్ చేపిస్తాను అని. ఓకే యా థ్యాంక్ యూ సార్. 5,000 బిజినెస్ నేర్చుకుంటే మన వాళ్ళు ఈజీగా నెక్స్ట్ ఇంకో 10 మంది దగ్గర వెళ్ళగలుగుతారు సార్. ఎస్ మీరు ఆ బిజినెస్ చేయనంత సేపు 5,000 ప్రొడక్ట్ మన చుట్టుపక్కల అమ్మలేనంత సేపు ఈ బిజినెస్ నడవదు సార్. ఎవరి మీదనో డిపెండ్ అవుతుంది బిజినెస్ ముందుకెళ్దాం. నేర్చుకోవాల్సిందే. 5,000 కూడా మనం ఆలోచిస్తే కష్టం సార్ 5,000 బిజినెస్ కూడా. ఓకే నెక్స్ట్ రవీందర్ రెడ్డి సార్ మీరు ఉన్నారా? మళ్ళీ రవీందర్ రెడ్డి గారు వెళ్ళిపోయినట్టున్నారు. యా సుబ్బలక్ష్మి మేడం మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం ఏమైనా చెప్పదలుచుకున్నారా? యాక్చువల్లీ అంతా వింటున్నాను. స్టిల్ ఇన్ ట్రైనింగ్ మోడ్ లోనే ఉన్నాను. బట్ ఫ్రమ్ టుమారో ఐల్ స్టార్ట్ మై వర్క్. అంటే కాంటాక్ట్ లీడ్స్ అవన్నీ జనరేట్ చేసుకున్నాను. రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే మేడం మీకు చెప్పాల్సిన కరెక్షన్స్ ఏమీ లేవు మేడం. సో ఆల్రెడీ ఈ బిజినెస్ లో ఆరితేరి ఉన్నారు మీరు. నన్ను అడిగితే మాకన్నా సీనియర్ మీరు. బిజినెస్ లో మాకన్నా సీనియర్ మీరు. సో నేనేమంటానంటే కొంచెం ఈ టెక్నాలజీకి షిఫ్ట్ అవ్వండి చాలా అంతే. కొంచెం ఇన్ని రోజులు చేసిన ప్రొసీజర్ లో మనకు కొద్ది రిజల్ట్ కనపడలేదు కదా. ఈ ప్రొసీజర్ లో చూద్దాం రిజల్ట్ అయితే బాగా తెలియదు. అదేం లేదు హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్ వెళ్దాం అంతే. ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు చాలా చేశారు. సో దీంట్లో ఫోన్ వాడుకుంటూ మనం కొద్దిగా డెవలప్ అవడానికి ట్రై చేద్దాం అంతే. ఓకే మేడం. నా మొబైల్ మేజర్ ప్రాబ్లం అండి. ఐ హావ్ టు చేంజ్ మై మొబైల్. ఇప్పుడు మన సోషల్ మీడియాలో బిజినెస్ చేసే వాళ్ళకి ముందు ఉండాల్సింది మంచి ఫోను, రెండోది డేటా. ఓకే సో ఈ రెండు ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంటే అంటాను నేను ఈ రెండింటిని. ఒక ఫోను దానికి డైలీ డేటానే ఇన్వెస్ట్మెంట్. ఈ రెండు కంపల్సరీ. ఓకే కొద్దిగా పెద్ద లెవెల్ తప్పకుండా మేడం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా నెక్స్ట్ కృష్ణవేణి దాస్ గారు బెంగళూరు. కృష్ణవేణి దాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఇవాళ మీటింగ్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది సార్. నేను అందరికి చెప్తున్నా చెప్పిన వాళ్ళు ఏమంటే మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అని అడుగుతున్నారు సార్. ఓకే మీరేం చెప్తున్నారు మరి? ఏం చెప్పాలో తెలియదు సార్ వాళ్ళకి. మీ అప్లైన్ ఎవరు మేడం? రవీందర్ రెడ్డి సార్ కదా? విజయలక్ష్మి మేడం సార్. చెప్తున్నాను సార్ వాళ్ళకి చెప్తున్నాను సార్. ఇట్లా అది స్టార్టింగ్ లో ఉండదు. ఫస్ట్ నుంచి చేస్తూ పోతే లిస్ట్ అనేది దాని నుంచి వెళ్తే వస్తుంది. ప్రజెంట్ అయితే రాదు. ఒక 3 months వెయిట్ చేయాలని చెప్పి చెప్పాను సార్. ఓకే మేడం. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మేడం ఎస్ఐట్ లో ఒక 4-5 తీసుకొని మీ చుట్టుపక్కల స్ప్రెడ్ చేయండి మేడం. అవేర్నెస్ తీసుకురండి. ఎస్ఐట్ లో డెమో ఇవ్వండి. ఎస్ఐట్ లో డబ్బా ఇవ్వండి. నచ్చితే డబ్బులు ఇవ్వమనండి, లేకపోతే ప్రొడక్ట్ వెనక్కి ఇచ్చేయమనండి. ఇలా ఎస్ఐట్ ప్రమోషన్ తోటి ముందు మీకు ఒక 5,000 బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీకు జనాల్లో ఇంకా ఈజీగా ఎలా మాట్లాడాలి. ఎగ్జాంపుల్ కి మీరు ఒక 5,000 బిజినెస్ చేస్తే 350 రూపాయలు 400 పడతాయి కదా. మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అసలు బిజినెస్ లో డబ్బులు వస్తాయా రావా, ఇది వర్కౌట్ అవుద్దా లేదా, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ స్టెప్ ఇది. మీ టీంలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి నెల రోజుల్లోనే కనీసం ఒక 300 రూపాయలైనా అకౌంట్ లో చూపించండి. ఓకే సీనియర్ లీడర్స్, ఎప్పుడైతే వాళ్ళకు ఒక 300 రూపీస్ అయినా డిస్కౌంట్ రూపంలో కనబడుతుందో అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎక్కువ రోజులు సాగదీయకండి. ఓకే 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 మేడం, ఆల్ ది బెస్ట్. సో ఇది ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయండి మేడం, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇవాళ నేను మీరు ఏదైతే విన్నారో దీన్ని మళ్ళీ ఒకసారి జూమ్ లో అప్లోడ్ చేస్తాను. మళ్ళీ ఒక్కసారి వినండి నేను చెప్పిన పాయింట్స్ అన్ని. ఓకేనా? ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. వాళ్ళంతటా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, వాళ్ళు మీ దగ్గరికి రావాలి. ఎప్పుడైతే వాళ్ళకి ఈ ఆలోచనలు కలగజేస్తారో అప్పుడు వాళ్ళు వస్తారు. ఓకే ఓకే రవీందర్ సార్, రవీందర్ సార్, రవీందర్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. సో 3% క్వాలిఫై అయినందుకు కంగ్రాచులేషన్స్. ఓకే థాంక్యూ సార్. మీకు గౌతమ్ మేడానికి ఇది
చాలా రోజుల నుంచి నేను కలలుగంటూ వచ్చాను మీ 3% కోసం, చాలా ప్రయత్నం చేశాను, కానీ జెన్యూన్ రిజల్ట్ ఈ రోజు కనబడింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే లీడర్స్, సో ఇన్ని రోజుల నుంచి మీరు ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పాను, రవీందర్ సార్ అప్పటికి లాగిన్ అవ్వలేదు. దాదాపుగా 3% 1 year పట్టిందంటే ఎవరైనా వెళ్ళిపోతారు కదా, కానీ రవీందర్ సారు మన ట్రైనింగ్స్ మీద మన మీద నమ్మకంతో ఇంకా నిలబడి ఉన్నారు. ఈరోజు 3% అయి చూపించారు. ఓకే లీడర్స్, సో అందరికీ అన్ని ఒకటేసారి కలిసి రావు, కొంచెం టైం పడుతుంది. మనం ఓపిక్ గా నిలబడి ఉంటే చాలు. ఏమంటారు రవీందర్ సార్? అంతే సార్, మనకు సహనం ఉండాలి సార్, నమ్మకం ఉండాలి, ఓపిక ఉండాలి. కరెక్ట్ సార్, కరెక్ట్. రెండు కంపల్సరీ సార్. యా, ఈ టీమ్ కి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మీరు? మీ జర్నీ, ఇన్ని రోజుల జర్నీ తర్వాత మీకు క్లారిటీ వచ్చింది కదా? అవును సార్. ఏం చెప్పాలి అంటే ఇప్పుడు నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే సార్, దీన్ని బట్టి ట్రైనింగ్ వీడియోస్ మనం ఎన్ని వింటున్నా, ఎంతమందిని ఫాలో అవుతున్నా కానీ మనకు మాక్సిమము 100% మనం చేసినప్పుడు దాంట్లో 80% నెగిటివ్స్ వస్తాయి సార్. మనకు 20% పాజిటివ్స్ వస్తాయి. ఆ 20% లో కూడా మనతో జర్నీ వచ్చేది ఓన్లీ 5% సార్. అది నేను అబ్జర్వ్ చేసింది దీంట్లో ఇప్పుడు. అయితే దీనికి ఏంటంటే మనకు ఓర్పు, సహనము ఉండాలి, నమ్మకం ఉండాలి. కరెక్ట్. ఇలా వెళ్తే మనకు ఎక్కడ పోదు సార్. మనకు ఈ 2022 అయిపోయే లోపు 15% క్వాలిఫై అవుతుంది అనేది నాకు నమ్మకం వచ్చింది సార్ ఇప్పుడు. సూపర్ 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 సార్, మీరు అంత తొందరగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. సో మీ సక్సెస్ కోసం అయితే మేము చాలా సార్లు డిస్కస్ చేసేవాళ్ళం, నేను అరుణ మేడం. సో ఎప్పుడు రవీందర్ సార్, ఇంకెప్పుడు రవీందర్ సార్ అని. ఐఎమ్ రియల్లీ హ్యాపీ సార్. మంచి టీం ఏర్పడుతుంది. లహరీష్, మన విజయలక్ష్మి మేడం, ఓకే, కృష్ణవేణి మేడం, ఓకే, కవిత మేడం, ఇలా మంచి మంచి లీడర్స్ అంతా మీ టీంలో మంచి ఫామ్ అవుతుంది. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఓకే, టీంని ఇలా గైడ్ చేసుకుంటూ వెళ్ళండి, ప్రాపర్ గా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఓకే సార్. యా, వన్స్ అగైన్ కంగ్రాట్స్ సార్, గౌతమ్ మేడం అండ్ రవీందర్ రెడ్డి సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామ్మా. ఓకే లీడర్స్, ఇంకా చెప్పండి ఎవరు? మీటింగ్ క్లోజ్ చేద్దాం, ఇంకా మీటింగ్ అయిపోతుంది. చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు? వినబడట్లేదు. స్మాల్ డౌట్ సార్, సతీష్ గారు చెప్పండి. ఇప్పుడు 3% అంటే 20,000 సార్ సేల్ అనేది. అవును సార్, 20,000 బిజినెస్. అది ఆ బిజినెస్ 1 month లో 20,000 అవ్వాలి సార్, లేకపోతే ADS 1 month లో 20,000 అవ్వాలి సార్. 1 month లో 20,000 అయితే జనవరి 1st నుంచి, జనవరి 1st నుంచి సార్ ఏం చేశారంటే జనవరి 1st నుంచి 30వ తారీఖు వరకు 20,000 బిజినెస్ చేశారు ఇప్పుడు అందరూ కూడా. అయితే ఈ 20,000 ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు ఒక్కలే కొనుక్కోలే, వాళ్ళకి అవసరం అవుతున్న ఒక 2-3 వేల రూపాయల ప్రొడక్ట్ కొని మిగిలిన 17,000 రూపాయలని కస్టమర్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. అందరికి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. సో కొంతమంది కస్టమర్లు, కొంతమంది ఏడిఆర్లు వచ్చారు. సో ఈ కస్టమర్లు, ఏడిఆర్లు నెక్స్ట్ మంత్ కూడా ఇంటికి అవసరం ప్రొడక్ట్స్ తీసుకుంటారు కదా. సో ఈ టీం అలా నెలకి 20,000 బిజినెస్ నడిచే స్థాయికి వచ్చేసింది స్ట్రాంగ్ గా. అలాంటి టీమ్ తో 20,000 బిజినెస్ చేసుకుంటే రేపటి రోజున ఇంకా మనకి టీం పడిపోదు. అలా 20,000 చేయాలి. యాక్చువల్ గా సార్ దగ్గర చాలా మనీ ఉంది, పెట్టాలనుకుంటే 20,000 ప్రొడక్ట్ ఒక్కడే కొనేసి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఇంట్లోకి వాడుకోవచ్చు. కానీ ఇది జెన్యూన్ కాదు కదా. మళ్ళీ వచ్చే నెల టీం ఉండదు, మళ్ళీ వచ్చే నెల 20,000 ఎక్కడి నుంచి చేస్తాం? ఇలా వద్దనుకొని ఒక జెన్యూన్ గా క్రియేట్ చేసుకుంటూ వచ్చారనమాట. సార్ ఇంకోటి, అప్పుడు ఈ జనవరిలో 20,000 అయింది సార్, ఫిబ్రవరిలో మళ్ళీ 17,000 or 16,000 అయింది అనుకుంటా. అప్పుడు ఏమవుతుంది సార్? 3% ఉంటుందా లేకపోతే? 3% అనేది ఒక్కసారి వస్తే అది లైఫ్ లాంగ్ 3% కింద లెక్క, అంతే లెక్కే అది. ఓకే, కానీ ఆ 17,000 కి సరిపడే కమిషన్స్ మాత్రమే మనకు వస్తాయి. ఒక్కసారి ఆ పిన్ అంతే కంటిన్యూ అవుతుంది. ఆయన ఎప్పుడు కూడా 3% లీడరే. ఒకవేళ తగ్గినా పెరిగినా 3% లీడర్ 3% లీడరే. జస్ట్ కమిషన్ క్యాలిక్యులేషన్ మాత్రం ఫిక్స్ అయి ఉంది, చేంజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, సైదారావు సార్ అడగండి. సార్ ఇది మనకి 5 days ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మన ప్రొడక్ట్ కొనమని చెప్తున్నాం కదా. అవును, దానికి బేసిక్ రీజన్ ఒకటి చెప్తే దీనికి ఫినిషింగ్ టచ్ అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను సార్. బేసిక్ రీజన్ ఒకటే సార్. ఫస్ట్ రీజన్ ఏంటంటే నువ్వు ఇన్ని రోజులు ట్రైనింగ్ వింటున్నావు. ఓకే, ఇంత వాల్యుబుల్ ట్రైనింగ్ నీకు ఎందుకు ఇవ్వాలి? నీ భవిష్యత్తు బాగుపడాలని నేను ఇస్తున్నాను, నువ్వు వింటున్నావు. ఫస్ట్ ఆప్షన్.
రెండో ఆప్షన్ ఏంటంటే నేను చెప్తున్నాను ఆర్గానిక్ ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్, ఆ ప్రొడక్ట్ అని నేను చెప్తున్నాను. నేను ఎవరో థర్డ్ పర్సన్ ని, నా ముక్కు మొహం కూడా నీకు తెలియదు, నేను చెప్తున్నాను. మరి నిజంగా అది నిజంగా జెన్యూన్ ప్రొడక్టో కాదో నువ్వు చెక్ చేసుకోవాలి కదా. ఏం సార్, అది జెన్యూన్ ప్రొడక్టో కాదో, నిజంగా ఆ ప్రొడక్ట్ వర్కౌట్ అవుద్దా లేదా, మీ సర్కిల్లో పోద్దో లేదో మీకు కూడా తెలియాలి కదా. అందుకని వేలు పెట్టి బయట మార్కెట్ లో 10,000 20,000 పెట్టి మీతో ప్రొడక్ట్ కొనిపించేసి ఇది వాడాల్సిందే అంటారు. మేమేం చెప్తున్నామంటే అలా లేదు. ఒక 1000 నుంచి 1500లో మనకి ఇంటికి అవసరం అవుతున్న టూత్ పేస్ట్, సోపు, షాంపూ ఇలా ఒక 6-7 ప్రొడక్ట్స్ వస్తాయి. ఇవి వాడండి. ఇన్ కేస్ మీకు నచ్చింది అనుకోండి, ట్రైనింగ్ కంటిన్యూ చేద్దాము. లేదు నచ్చలేదు అనుకోండి, 1000 రూపాయలతో అక్కడితో అక్కడ ఆగిపోదాం. దీనివల్ల మీకు సేఫ్, ఓకే. తర్వాత మీరు ఇంకా ముందు కంటిన్యూ అవ్వాల్సిన అవసరం లేదు కదా, డబ్బులు లాస్ అవ్వాల్సిన పని లేదు కదా పెద్దగా. అందుకోసమని నేను మినిమం మీకు ప్రొడక్ట్ క్వాలిటీ అర్థం కావడం కోసమే వీటిని నేను చెప్తున్నాం. సైదరావు సార్, సార్ క్లారిటీ వచ్చింది. ఒకసారి మీతో చెప్పేస్తే బాగుంటది అని చెప్పేసి. ఎస్ సార్. సో విషయం ఏంటంటే ట్రైనింగ్ ఒకటే కాదు, ప్రొడక్ట్ క్వాలిటీ కూడా మీకు అర్థం కావడం కోసం మాత్రమే 5 రోజుల తర్వాత ప్రొడక్ట్ వాడాలి అని చెప్తున్నాను. నేను 30 రోజులు చెప్పాను, 30 రోజులు నా ట్రైనింగ్ విన్నారు, కానీ ప్రొడక్ట్ వాడలేదు. మీరు ప్రొడక్ట్ వాడకుండా ఎవరికైనా రిఫర్ చేస్తారు. రిఫర్ చేసినప్పుడు ఆడికి టూత్ పేస్ట్ తీసేసుకున్నాడు, వాడు ఎమ్మటే ఫోన్ చేస్తాడు, మామ ఏంద్రా ఈ టూత్ పేస్ట్ లో నాకు నొరగ రావట్లేదు అంటాడు. మీరేమో వాడలేదు, మరి ఏం చెప్తారు? ఓకే, బట్టలు ఉతికే దాంట్లో ఏంద్రా బాబు అసలు నాకు ఏమాత్రం నొరగలేదు, మా ఇంట్లో మా ఆవిడ ఒప్పుకోవట్లేదు అంటాడు. మీరేమో వాడలేదు, మరి ఆయనకి ఏం సమాధానం చెప్తారు? మీరు వాడుంటే, మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే, బాబ్ దాంట్లో నొరగరాదు కానీ పనితనం అద్భుతంగా ఉంటుంది, నీళ్లు సేవ్ అవుతాయి, కావాలంటే నా మాటిని నీళ్ళలో నానబెట్టు, గంట సేపు తర్వాత తీసి పులి మారేసుకోవడమే చూసుకో కావాలంటే అని ఎప్పుడు చెప్తారు? మీరు వాడినప్పుడు చెప్తారు. అందుకని ఆ ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. అందుకనే నేను ఇది కంటిన్యూ చేయాలంటే 2 సైమల్టేనియస్ గా వెళ్ళాలని రూల్ పెట్టాను. ఓకే సార్, ఎగ్జాక్ట్లీ. యా, కరెక్ట్ సార్. థ్యాంక్ యూ. అశ్విని కుమార్ సార్, మీరేదో అడగబోయారు. కొత్త మేడం వచ్చారు, మల్లేశ్వరి అని, హనుమకొండ. మల్లేశ్వరి ఏం లేదా? ఓకే ఓకే లీడర్స్. మల్లేశ్వరి గారు, యా ఇందాక మెసేజ్ పెట్టారు, మాట్లాడాను, ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారా? పిలవండి మల్లేశ్వరి మేడం. మల్లేశ్వరి గారు మేడం, మాట్లాడడానికి ఏమన్నా మొహమాట పడుతున్నారేమో. మేడం లేదు సార్, వెళ్ళిపోయారా? ఓకే 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 సార్. ఇది మీటింగ్ అది రికార్డింగ్ పెట్టండి. మీరు వినలేదా సార్ ఇవాళ? మహేష్ సార్ అడిగారు. మహేష్ సార్ అడిగారా? ఓకే, రికార్డింగ్ అవుతుంది, పంపిద్దాం. ఓకే లీడర్స్, ఒక డౌట్ సార్. అడగండి మేడం, అడగండి సార్. చాలా మందికి దీంట్లో వచ్చిన తర్వాత ఓపిక ఉండట్లేదు సార్. సో ఆ ఓపిక ఓర్పే ఉండట్లేదు సార్. దానికి కొంచెం ఏమన్నా నాకు ఒక ఐడియా ఏమన్నా చెప్పగలుగుతారా సార్? వీలవుతుందా? ఏం లేదు మేడం, ఓపిక ఉన్న వాళ్ళతోటే బిజినెస్ చేసుకోండి అంతే. దీనికి మేడం బిజినెస్ కి ఏరే షార్ట్ కట్స్ ఏమీ లేవు. ఇందాక శ్యామ్ గారు చెప్పినట్టు ఈ బిజినెస్ లో కావాల్సింది ఏంటంటే డబ్బులు ఎప్పుడు కూడా జస్ట్ ఎలక్కాయ అంతే వస్తాయి. వేపకాయ తర్వాత నిమ్మకాయ అంత వస్తాయి, నిమ్మకాయ అంత తర్వాత గుమ్మడికాయ అంత వస్తాయి. సో ఇలాంటి బిజినెస్ వాళ్ళ నీడ్స్ మీద వాళ్ళకి క్లారిటీ ఉండాలి. అంటే వాళ్ళు చేస్తున్న జాబ్ నుంచి వాళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయిపోతాయి అనుకునే వాళ్ళు మనం ఏం చేయలేము. ఓకేనా? సో డ్రీమ్స్ మీద క్లారిటీ ఉండే వాళ్ళకి, అందుకనే చెప్తున్నాను ఎప్పుడు కూడా మీరు డ్రీమ్స్ గురించి మాట్లాడండి, వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేయండి. నీడ్ ఐడెంటిఫై చేస్తే ఓపిక ఆటోమేటిక్ గా పుట్టుకొస్తుంది. జాబ్ చేసే వాళ్ళకైతే వస్తుంది మేడం, ఎందుకంటే జాబ్ లో టెన్షన్ తెలుస్తుంది. ఎప్పుడు కూడా ఒకటే ఐడెంటిఫై చేయండి మేడం, వాళ్ళ ప్రాబ్లం ఎక్కడ ఉంది. జాబ్ లో టెన్షన్ పడుతున్నారా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారా, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి నీకు ఖచ్చితంగా ఇది కనెక్ట్ అవుతుంది, ఇంత డబ్బులు సంపాదించుకోవచ్చు అని మీరు గుర్తు చేస్తే వాళ్ళకి ఓపిక వస్తుంది.
వాళ్ళ నీడ్ ఐడెంటిఫై చేయకుండా ట్రైనింగ్ పంపిస్తూ ఉంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడితే అసలు ఎందుకు బాస్ నీకు ఈ బిజినెస్, నువ్వు ఆర్కే మనీ మంత్ర దాంట్లో లాగిన్ అయినావు, ఏమనంటే డైరెక్ట్ సెల్లింగ్ అన్నావు. ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్, ఏం అవసరంతో చేయాలనుకుంటున్నావు, అసలు నీ జాబ్ ఏంటి? ఓకే, ఇదంతా కనుక్కున్న తర్వాత ఆయన నీడ్ కనుక్కోవాలి, అవసరం కనుక్కోవాలి. అవసరం కనుక్కున్న తర్వాత ఓ నీకు ఈ అవసరం ఉందంటే ఈ బిజినెస్ నీకు కంపల్సరీ కావాల్సిందే, ఈ బిజినెస్ లో ఈ లెవెల్ ఇవి సంపాదించుకోవచ్చు, నువ్వు ముందు మీటింగ్ విను, తర్వాత ఇంకా డౌట్స్ అన్ని పేపర్ మీద రాసుకో, నేను అన్ని క్లారిఫై చేస్తాను నీకు అని చెప్పండి. ఓకే, ప్రతిసారి వాళ్ళ ప్రాబ్లం విన్నారు కదా, ఆ ప్రాబ్లానికి ఈ బిజినెస్ ని కనెక్ట్ చేయండి, ఆ ప్రాబ్లానికి బిజినెస్ ని కనెక్ట్ చేయండి. ఇదే వాళ్ళు ఓపిక తెప్పించే కార్యక్రమం. ఓకే సార్, అర్థమైంది. యా, గుడ్ నైట్ లీడర్స్. మరి థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. మోయిన్ సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. ఈ రోజు మీటింగ్ సార్ కొత్తగా వచ్చిన పీసీలకు అందరికి చాలా ఉపయోగపడుతుంది సార్. యాక్చువల్ గా మేము ఇదే మీటింగ్ 2 గంటలు చెప్పారంటే కాదు కదా సార్. మా వాళ్ళు కానీ మిగతా ఎవరైనా కొత్త టీం సభ్యులందరికీ బాగా ఉపయోగపడుతుంది, బాగా బుర్రకి ఎక్కింది సార్. థ్యాంక్ యూ. మంచిది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్, థ్యాంక్ యూ గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ శ్రీకాంత్ గారు. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్.